హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఇప్పుడు మనము బోర్డ్ ఎగ్జామ్ సిరీస్లో మనము వీడియోస్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంతకుముందు సెషన్లో మనము హీట్ లెసన్ గురించి బోర్డ్ సిరీస్లో ఉన్నటువంటి అంటే బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్, హాఫ్ మార్క్ క్వశ్చన్స్ మనము డిస్కస్ చేసాం. ఈరోజు సెషన్లో మనము యాసిడ్స్ బేసిస్ సాల్ట్స్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ లేకపోతే వాటిని మనం ఎస్ఏ క్వశ్చన్స్ అనుకుంటాం. వాటిని మనం జనరల్గా మొత్తం మీకు ఇప్పుడు ఇచ్చినటువంటి అప్డేటెడ్ క్వశ్చన్ పేపర్ మోడల్ ప్రకారం అయితే కనుక మీకు లాస్ట్ 4 క్వశ్చన్స్ అంటే ఎక్కడి నుంచి వచ్చి 30, 31, 32, 33 ఈ 30 నుంచి 33 వరకు మీరు ఎస్ఏ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. దాంట్లో మీకు ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. సో మనము ఆ క్వశ్చన్స్ని ఇప్పుడు ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మొట్టమొదట యాసిడ్ బేసిస్ సాల్ట్స్, ఇది కెమిస్ట్రీ లెసన్. దీంట్లో కెమిస్ట్రీ అనగానే మనకి ఏముంటుంది, మ్యాక్సిమం 90% ప్రయారిటీ యాక్టివిటీ బేస్డ్గా ఉంటాయి. సో మీరు ఈ క్వశ్చన్స్ ఎస్ఏ క్వశ్చన్స్ రాయాలి అంటే మొట్టమొదట మీరు ఏంటంటే డయాగ్రామ్ ఒకటి పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా యాక్టివిటీ బేస్డ్లో రాయాలి. యాక్టివిటీ బేస్డ్లో రాయాలంటే మొట్టమొదట ఏం రాయాలి, ఏం రాయాలి, ఆ తర్వాత ఆపరేటర్స్ రిక్వైర్డ్, ఆ తర్వాత ప్రొసీజర్, ఆ తర్వాత రిజల్ట్ సపోర్టెడ్ బై ఏ నీట్ స్కెచ్. ఖచ్చితంగా డయాగ్రామ్ కూడా డ్రా చేయాలి. ఎందుకు అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్లో డయాగ్రామ్కి 1 మార్కు ఉంటుంది. మిగిలిన 3 మార్కులు ఏమో ఇక్కడ ఉండే ప్రొసీజర్కి 2 మార్కులు ఉంటాయి. ఆపరేటర్స్, మెటీరియల్స్ రిక్వైర్డ్, వీటికి ఎయిమ్, వీటన్నిటికి కలిపి 1 మార్కు ఉంటుంది. సో మీరు సిస్టమేటిక్గా మొత్తం అంతా కూడా రాయాల్సి ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. యాసిడ్ బేసిస్ సాల్ట్స్లో ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు సరిపోతుంది. కాకపోతే డయాగ్రామ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో మొట్టమొదట కాంపౌండ్స్ సచ్ యాజ్, చాలా పాపులర్ క్వశ్చన్ ఇది. కాంపౌండ్స్ సచ్ యాజ్ గ్లూకోజ్, ఆల్కహాల్ కంటైన్స్ హైడ్రోజన్ బట్ ఆర్ నాట్ కేటగరైజ్డ్ యాజ్ యాసిడ్స్. ఇది క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ సో డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ టు ప్రూవ్ ఇట్. ఒక యాక్టివిటీ ద్వారా మనం దాన్ని ప్రూవ్ చేయాలి. ఇవన్నీ క్వశ్చన్స్ని చాలా సింపుల్గా మనం డిస్కస్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అండ్ డ్రా ఏ డయాగ్రామ్ దట్ షోస్ దట్ యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. ముందు క్వశ్చన్స్ చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ దట్ షోస్ దట్ యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. సో ఈ 2 క్వశ్చన్స్ ఒకటే. ఈ 2 క్వశ్చన్స్ బాగా పాపులర్ క్వశ్చన్స్ ఇవి. ఇక్కడేమో యాక్టివిటీ రాయాలి, ఇక్కడ ఓన్లీ డయాగ్రామ్ డ్రా చేస్తే సరిపోద్ది. అది కూడా మనం చూద్దాం. ఆ తర్వాత థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అన్ యాక్టివిటీ వెన్ మెటల్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్ దట్ హైడ్రోజన్ ప్రొడ్యూసెస్. దీన్ని ఇంకా ఎలా అడుగుతారంటే హైడ్రోజన్ని టెస్ట్ ఎలా చేస్తారు అని చెప్పేసి కూడా అడుగుతారు అనమాట. సో వాట్ ఈస్ మెయిన్ బై ఓకే, ఇక్కడ క్వశ్చన్ వచ్చా రైట్. ఇక్కడ ఈ క్వశ్చన్ ఇద్దాం చూడండి. ఎక్స్ప్లెయిన్ విత్ నీట్ స్కెచ్ ఆర్ యాక్టివిటీ దట్ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ ఇవాల్వ్డ్ వెన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ మెటల్. యాసిడ్ కనుక మెటల్తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ అనేది జనరేట్ అవుతుంది. అది ఎలా ప్రూవ్ చేస్తారు అన్నప్పుడు మనకు యాక్టివిటీ రాస్తాం. ఆ తర్వాత యాక్టివిటీతో పాటుగా మనం ఏం చేస్తామంటే డయాగ్రామ్ కూడా డ్రా చేస్తాం. సింపుల్ డయాగ్రామ్, చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్, ఇక్కడ మనకి ఈ 2 కూడా సిమిలారిటీ ఉంటుంది. ఏంటంటే అది ఇక్కడేమో యాసిడ్స్ మెటల్స్తో రియాక్ట్ అవుతాయి, ఇక్కడేమో యాసిడ్స్ మెటల్ కార్బోనేట్స్తో కానీ మెటల్ బైకార్బోనేట్స్తో కానీ రియాక్ట్ అవుతాయి. చాలా పాపులర్ 2 క్వశ్చన్స్ కూడా. ఆ తర్వాత ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మెంట్ బై వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. కరెక్ట్గా 4 పాయింట్స్లో క్వశ్చన్ కంప్లీట్ అయిపోతుంది. అంత సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. వెరీ పాపులర్ క్వశ్చన్. ఇక్కడ వాట్ ఈజ్ మెంట్ బై వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్, ఎక్స్ప్లెయిన్ బై అన్ యాక్టివిటీ దట్ షోస్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. అండ్ అసలు వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ఏంటి, ఆ తర్వాత మనము దాన్ని ఎలా ప్రూవ్ చేస్తాం యాక్టివిటీ ద్వారా, అది మొత్తం కూడా మనం డిస్కస్ చేద్దాం. లాస్ట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ పిహెచ్ స్కేల్. ఈ పిహెచ్ స్కేల్ కనుక క్వశ్చన్ కనుక దాదాపుగా ఎక్కువగా వస్తూనే ఉంటుంది. ఈ పిహెచ్ స్కేల్లో కనుక క్వశ్చన్ వస్తే దెన్ మీకు 4 మార్క్స్ మీ అకౌంట్లోకి వచ్చేసినట్టే. ఎందుకంటే అంత సింపుల్గా ఉంటుంది. ఈ పిహెచ్ స్కేల్ అంటే ఏంటి, ఈ పిహెచ్ స్కేల్ని మనం ఎన్ని రకాల పిహెచ్ స్కేల్స్ ఉన్నాయి మనకి, ఇది పిహెచ్ స్కేల్స్ మనం దేనికి వాడతాం అన్నది, దాంట్లో కొన్ని నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, కొన్ని కలర్స్, యూనివర్సల్ ఇండికేటర్ ఉంటుంది, దాంట్లో నెంబర్స్ని కలర్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలు, మీకు 4 మార్క్స్ మీ అకౌంట్లో ఉన్నట్టు. ఇప్పుడు ఈ వీడియో మొత్తం కూడా మీరు స్కిప్ చేయకుండా మొత్తం కంటిన్యూస్గా చూడండి. ఐ విల్ ప్రామిసింగ్ దాట్ దెన్ యూ విల్ గెట్ 4 మార్క్స్. ఈ టాపిక్లో నుంచేసి, ఈ
యాసిడ్స్ బేసిస్ సాల్ట్స్లో నుంచేసి 110% పాసిబిలిటీస్ ఈ టాపిక్స్ ఈ క్వశ్చన్సే వస్తాయి, ఇంకే క్వశ్చన్స్ దాపుగా రావు. సో మీకు జస్ట్ ఐ కెన్ గివ్ యూ ద అష్యూరెన్స్ దట్ దే మే కమ్ ఇన్ ఎగ్జామ్. సో మీరు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్ మొత్తాన్ని వరుసగా ఒకసారి చూసుకోవాలి. ఓకేనా? సో మనం ఇప్పుడు డీటెయిల్డ్గా ఒక్కొక్క క్వశ్చన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒక నిమిషం. సో మొట్టమొదటి క్వశ్చన్ డిస్కస్ చేద్దాం నాన్న. కాంపౌండ్స్ సచ్ యాజ్ గ్లూకోజ్ ఆల్కహాల్ కంటైన్స్ హైడ్రోజన్ బట్ దే ఆర్ నాట్ కేటగరైజ్డ్ యాజ్ యాసిడ్స్. అంటే ఏంటి? గ్లూకోజు ఆల్కహాల్ని తీసుకుంటే వాటిలో హైడ్రోజన్ ఉంది, కానీ అవి యాసిడ్స్ కింద మనము కన్సిడర్ చేయట్లేదు. ఎందుకని అనే ఎక్స్పెరిమెంట్ మనం ప్రూవ్ చేయాలి. సో దీనికి మొట్టమొదటి ఏం చేయాలంటే మనము డయాగ్రామ్ డ్రా చేయాలి. దానికోసం ఫస్ట్ ఒక బీకర్ తీసుకోండి. ఈ డయాగ్రామ్ డ్రా చేయడానికి కొన్ని బేసిక్ మెథడ్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా సరే ఒక డయాగ్రామ్ డ్రా చేస్తున్నప్పుడు మొట్టమొదటి ఏం చేస్తారంటే మీకు ఇచ్చినటువంటి పేజీలో ఆ తర్వాత మీకు ఒక బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లో ఇక్కడ మొత్తం అన్ని వైట్ పేజెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇట్లా ఒక బాక్స్ని డ్రా చేయండి. ఇట్లా బాక్స్ డ్రా చేసి పర్టికులర్గా స్పెసిఫిక్గా కనిపిస్తుంది. ఇట్లా బాక్స్ని డ్రా చేసి ఆ తర్వాత మళ్ళీ ఈ బాక్స్కి ఇంకొక లైన్ని డ్రా చేయండి. స్కేల్ ఉపయోగించండి, అప్పుడు మీకు ఇంకా నీట్గా వస్తుంది. నేను కేవలము కొన్ని అవుట్లైన్ ఇస్తున్నాను. సో మీరు ఇంకా నీట్గా డ్రా చేయొచ్చు, ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే ఇప్పుడు పార్ట్స్ మొత్తాన్ని కూడా రాసుకోండి వరుసగా. ఎక్కడి నుంచి తీసుకుందాం. సో దీన్నేమో ఇట్లా 1 అనుకోండి, ఆ తర్వాత ఇదేమో 2, ఆ తర్వాత ఇదేమో 3, ఆ తర్వాత ఇది 4, ఆ తర్వాత ఇది 5. మీరు ఒక కామన్ థింగ్ నోటీస్ చేశారా? ఏంటంటే మనం డ్రా చేస్తున్నప్పుడు అన్నీ కూడా ఒకే లైన్లో వచ్చేట్టుగా మనం చూస్తున్నాం. అట్లా మీకు ఇంప్రెసివ్గా ఉంటుంది. అట్లా మొత్తం కూడా ఒకే లైన్లో వచ్చేట్టుగా, అంటే 1 2 3 4 5 ఇట్లా మనకి ఏంటంటే ఇవి ఎందుకు ఇన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే కనుక ఫుల్ మార్క్స్ రావాలి అంటే కనుక మనకి ఒక డెరివేషన్ అనుకోండి, డెరివేషన్ ఎలా వచ్చినా సరే ఎలా రాసినా సరే డెరివేషన్ ఫుల్ మార్క్స్ పడతాయి. కానీ ఏదైనా ఒక యాక్టివిటీ కనుక ఏదైనా డయాగ్రామ్తో అసోసియేట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఆ డయాగ్రామ్ యొక్క ఇంపాక్ట్ మీకు పేపర్స్ వాల్యూ చేసేటువంటి సారి మీ డయాగ్రామ్ యొక్క ఈ నీట్నెస్ ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇక డయాగ్రామ్ నీట్గా కనిపించింది అనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే ఫుల్ మార్క్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, 100% ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా కొన్ని మెథడ్స్ అడాప్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా రాసిన తర్వాత ఇక్కడ పార్ట్స్ రాయండి. ఒకసారి పార్ట్స్ అనే హెడ్డింగ్ పెట్టి ఇక్కడ రాయండి. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ అసలు ఇక్కడ రాద్దాం. పార్ట్స్ అని హెడ్డింగ్ పెట్టండి. పార్ట్స్ అని హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు మొట్టమొదట నెంబర్ 1. సో ఇక్కడ ఇదేంటిది? ఏసీ ప్లగ్ ఎంత? అది 230 volts. ఆ తర్వాత నెంబర్ 2 మీరు ఒకదాని కింద ఒకటి రాయండి స్టెప్ వైజ్గా. ఆ తర్వాత సో ఇక్కడ నేను ఇక్కడ కూడా ఇక్కడ 2 రాస్తాను. సో ఇక్కడ వాట్ ఈస్ దిస్ వన్ ఇస్ బల్బు. మనకి ఇక్కడ బల్బుకి ఇది సింబల్. బల్బుకి సింబల్ జనరల్గా మనం ఏం తీసుకుంటామంటే దిస్ ఈజ్ ద సింబల్ ఫర్ ద బల్బ్. ఇట్లా ఉంటే కనుక బల్బు గ్లో కానట్టు, ఒకవేళ ఇలా ఉందంటే కనుక బల్బు గ్లో అవుతున్నట్టు. ఇప్పుడు అది గ్లోయింగ్ బల్బ్ అవుతుంది. ఆ తర్వాత మనము ఇంకోటి తీసుకుందాం. తర్వాత ఏంటి? థర్డ్ అదేంటి? కాపర్ వైర్. మూడోదేమో కాపర్ వైర్. ఇక్కడ ఈ కాపర్ వైర్స్ అనేవి 2 ఉన్నాయి మనకి. ఒకటేమో ఇది కాపర్ వైరు, 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నటువంటి కాపర్ వైర్స్ని తీసుకుంటాం. ఇక్కడ ఒక కాపర్ వైర్ ఉంటుంది, ఇక్కడ కాపర్ వైర్, మొత్తం 2 కాపర్ వైర్స్ కానీ డిఫరెంట్. దాని ఇన్సులేటర్స్కి మనకి పైన ఉండేటువంటి ఆ ప్లాస్టిక్ అనేది డిఫరెంట్ కలర్స్ని తీసుకుంటాం. కాపర్ వైర్ ఉంటుంది. ఆ తర్వాత ఫోర్త్ ఏమో బీకర్. ఆ తర్వాత ఏమో ఫిఫ్త్ ఏమో మనకి ఈ రెండింటిని దీన్ని గ్రాఫైట్ రాడ్స్ అని చెప్పేసి అనుకుంటాం. గ్రాఫైట్ రాడ్స్ అని మనం ఈ విధంగా తీసుకుంటాం.
ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి మొట్టమొదటి ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాం. డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ మొత్తము ఇట్లా పార్ట్స్ అన్ని వరుసగా రాసుకుంటూ ఉంటాం. ఓకేనా? సో ఈ విధంగా రాసుకున్న తర్వాత ఏమవుద్దంటే, సో ఒక్క నిమిషం అన్న, స్మాల్ డిస్టర్బెన్స్. అండ్ ఇక్కడ మనము ఈ విధంగా తీసుకుందాం. సో మొట్టమొదటి డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు మీరేం చేస్తారంటే 2 పెన్సిల్స్ వాడండి. ఆ తర్వాత మొదటి పెన్సిల్ ఏమో లైట్గా ఉండేటువంటి పెన్సిల్, ఇంకోటేమో డార్క్గా ఉండే పెన్సిల్. ముందు లైట్గా ఉన్న పెన్సిల్తో డ్రా చేసి ఆ తర్వాత డార్క్ పెన్సిల్తో దాన్ని ట్రేస్ చేయండి. అప్పుడు డయాగ్రామ్ అనేది చాలా ఇంప్రెసివ్గా కనిపిస్తుంది. ఓకే, ఇంతవరకు డయాగ్రామ్ తీసుకున్నాం మనం. ఇప్పుడు మనం టాపిక్లోకి వద్దాం. ఇప్పుడు మనకి గ్లూకోజు, ఆల్కహాల్లో హైడ్రోజన్ ఉంటుంది, కానీ అవి హైడ్రోజన్ని వాటిని యాసిడ్స్ కింద కన్సిడర్ చేయం. ఎందుకని, అది మనం ఎలా ప్రూవ్ చేస్తాం అన్నదాన్ని మనం ఇప్పుడు చూడాలి. సో మనం ఇప్పుడు మొట్టమొదట ఏదైనా సరే ఒక సబ్స్టాన్స్ యాసిడ్ అని మనం ఎలా ప్రూవ్ చేస్తాం అంటే కనుక, యాసిడ్ అంటే కనుక అర్హీనియస్ అనే సైంటిస్ట్ అకార్డింగ్ టు హిమ్, దెన్ ఏదైనా యాసిడ్ అని ఎప్పుడు అంటామంటే అది వాటర్లో డిజాల్వ్ అయ్యి ద సబ్స్టాన్స్ విచ్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ హైడ్రోజన్ అయాన్స్ ఆర్ హైడ్రోనియం అయాన్స్. అంటే ఏంటి, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనం HCl తీసుకున్నాం అనుకోండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ని, దీని యాసిడ్ ఎప్పుడు అంటాం, ఇదైతే కనుక వాటర్లో డిజాల్వ్ అయిన తర్వాత, వాటర్లో డిజాల్వ్ అయ్యి ఇది అయాన్స్గా స్ప్లిట్ అవ్వాలి. H+ గాను Cl- గాను స్ప్లిట్ అయితే అప్పుడు దాన్ని మనము అది యాసిడ్ అని చెప్పేసి మనం అనుకుంటాం. HCl ఎప్పుడు యాసిడ్ అంటాం మనం, అది కనుక వాటర్లో డిజాల్వ్ అయ్యి హైడ్రోజన్ అయాన్ని, క్లోరిన్ అయాన్ని జస్ట్ అది చూస్తూ ఉంటే కనుక దాన్ని మనము యాసిడ్ అని చెప్పేసి మనం అనుకుంటాం. సో ఇక్కడ మనకి ఈ యాసిడ్ అనే దాన్ని మనం ఈ విధంగా తీసుకుంటాం. హైడ్రోజన్ అయాను, ఆ తర్వాత క్లోరిన్ అయాన్. ఈ హైడ్రోజన్ అయాన్ అనేది మనకి ఎలా వస్తుందో ఒక నిమిషం నేను. సో మనము ఏదైనా ఒక సబ్స్టాన్స్ తీసుకుని ఆ సబ్స్టాన్స్ని యాసిడ్ అని ఎప్పుడు అంటామంటే అది వాటర్లో డిజాల్వ్ అయ్యి అది H+ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే అప్పుడు మనం దాన్ని యాసిడ్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ యాసిడ్స్ అనేవి ఏం చేస్తూ ఉంటాయి, వాటర్లో మనము అది కనుక డిజాల్వ్ అయినప్పుడు H+ అయాన్స్ ఇచ్చిన తర్వాత అవి ఛార్జ్ క్యారియర్స్ లాగా పనిచేస్తాయి. అవి ఎలా పనిచేస్తాయో మనం ఇప్పుడు చూద్దాం. దానికోసం సో మొట్టమొదట మీకు యాసిడ్ అంటే ఏంటో తెలిసిందే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు కాంపౌండ్స్లో ఇంతకుముందు మనకి ఒక రాంగ్ అజంప్షన్ ఉండేది. ఏంటది, ఏదైనా సరే ఒక కాంపౌండ్లో కనుక హైడ్రోజన్ ఉంటే దాన్ని యాసిడ్ కింద కన్సిడర్ చేస్తాం అని చెప్పేసి ఒక రాంగ్ అజంప్షన్. ఎందుకని, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, నైట్రిక్ యాసిడ్ HNO3, ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా హైడ్రోజన్ అనేది కామన్గా ఉంది. సో దీంట్లో కూడా మనకి యాసిడ్ అనేది ఉంటుందని చెప్పేసి, హైడ్రోజన్ ఉంటే అది యాసిడ్ కింద కన్సిడర్ చేస్తా అని చెప్పేసి అనుకుంటాం. అలా ఉండదు. ఎలా అన్నది మనం ఇప్పుడు చూద్దాం. దానికోసం మొట్టమొదటి ఏం చేయాలి అంటే కనుక, మొట్టమొదటి మనం ఏం రాసుకోవాలి. సో ఈ స్టెప్స్ అనేవి జాగ్రత్తగా వినండి. ఏమంటే మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏం కింద రాసుకుంటాం. కాంపౌండ్స్ సచ్ యాజ్ గ్లూకోజ్, ఆల్కహాల్ ఆర్ కన్సిస్టింగ్ హైడ్రోజన్ బట్ ఆర్ నాట్ కేటగరైజ్డ్ యాజ్ హైడ్రోజన్, కేటగరైజ్డ్ యాసిడ్స్. అది ఏం రాయాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ 2లో ఆపరేటర్స్ రిక్వైర్డ్ రాయాలి. ఆపరేటర్స్ రిక్వైర్డ్. సో ఇక్కడ మనకి ఏమైతే మనం ఇక్కడ పార్ట్స్ రాస్తామో అవన్నీ కూడా మనము ఆపరేటర్స్ రిక్వైర్డ్ కింద రాసుకుంటాం. ఏమేమి ఆపరేటర్స్ రిక్వైర్డ్ అంటే కనుక, మనం మొట్టమొదట దేంతో స్టార్ట్ చేస్తాం, ఒక బీకర్ తీసుకున్నాం. ఆ బీకరు, ఆ తర్వాత ఇక్కడ AC ప్లగ్, ఆ తర్వాత బ్యాటరీ, ఆ తర్వాత 2 కలర్ వైర్స్, కాపర్ వైర్స్. వాటికి పైన ఉన్నటువంటి ఆ ఇన్సులేటింగ్ సబ్స్టాన్స్ కలర్ చేంజ్ ఉంటుంది, లోపల మాత్రం కాపర్ వైరే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడేమో బీకర్, ఆ తర్వాత ఇదేమో 2 గ్రాఫైట్ రాడ్స్, వాటిని ఎలక్ట్రోడ్స్ కింద పనిచేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం తీసుకున్నటువంటి ఏదైతే లిక్విడ్ ఉందో ఆ లిక్విడ్ తీసుకుంటాం. సో దాన్ని మనము దీన్ని ఇక్కడ లిక్విడ్ అని చెప్పేసి మనం తీసుకుంటాం. ఏదైతే ఎలక్ట్రోలైట్ అని చెప్పేసి కూడా అనుకుంటాం దాన్ని. సో మనకి ఇక్కడ 6th వచ్చేటప్పటికల్లా ఏమవుతుంది, ఏదైతే మనం తీసుకుంటాం ఎలక్ట్రోలైట్ అది. సో ఇక్కడ మనకి ఎలక్ట్రోలైట్స్ ఏమి ఉన్నాయి అంటే కనుక మనం 3 తీసుకుంటాం. ఏంటది, మొట్టమొదట ఒకటేమో గ్లూకోజ్ తీసుకుంటాం, గ్లూకోజ్, ఆల్కహాల్, ఆ తర్వాత యాసిడ్ తీసుకుంటాం. సో మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ ఆపరేటర్స్ రిక్వైర్డ్ రాస్తాం. ఆపరేటర్స్ రిక్వైర్డ్ రాసిన తర్వాత ఆ ప్రొసీజర్, ఇక్కడ ప్రొసీజర్ రాయాలి. ఈ ప్రొసీజర్ రాసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పాయింట్స్ వైజ్గా రాయాలి. మొట్టమొదట ఏం చేయాలి, ఏదైనా సరే ఒక బీకర్ తీసుకుందాం.
దాంట్లో కొంచెము గ్లూకోజ్ తీసుకుందాం, ఆ తర్వాత దానికి వాటర్ని యాడ్ చేద్దాం. సో ఇట్లా 3 సార్లు కూడా ఈ ఎక్స్పెరిమెంట్ యాక్చువల్గా 3 సార్లు చేయాలి. మొట్టమొదటిసారి చేసేటప్పుడు ఆ బీకర్లో ఏం తీసుకోవాలి, గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకోవాలి. రెండోసారి చేసేటప్పుడు మనము ఇంకోటి ఏమి ఇచ్చారు మనకి, ఆల్కహాల్ తీసుకోవాలి, ఆల్కహాల్ సొల్యూషన్ తీసుకోవాలి. మూడోసారి ఏం తీసుకోవాలి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ సొల్యూషన్ తీసుకోవాలి. ఓకే, ఈ 3 సొల్యూషన్స్ తీసుకున్నప్పుడు ఏమేం చేంజెస్ జరుగుతాయో మనము నోటీస్ చేయాలి. సో మొట్టమొదట మనం ఏం చేద్దామంటే యాసిడ్తో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మొట్టమొదట ఏం తీసుకుందాం, ఈ బీకర్ తీసుకుందాం. ఇది ప్రొసీజర్గా రాయండి. ఏంది, ఫస్ట్ టేక్ ద బీకర్ అండ్ టేక్ సమ్ యాసిడ్ సొల్యూషన్. యాసిడ్ సొల్యూషన్ అంటే బీకర్లో వాటర్ తీసుకోండి, దానికి కొంచెము యాసిడ్ యాడ్ చేయండి, అప్పుడు అది యాసిడ్ సొల్యూషన్ అవుతుంది. ఏం యాసిడ్ తీసుకుందాం అంటే కనుక హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 కానీ తీసుకుందాం. ఇట్లా తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి యాసిడ్ తీసుకున్నాం, ఇక్కడేమో స్విచ్ ఆన్ చేసాం. స్విచ్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ నుంచేసి ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుంచి ఇమీడియట్గా మనకేమవుతుందంటే బల్బ్ గ్లో అవుతుంది. ప్రొసీజర్ రాసుకోవాలి. ప్రొసీజర్ ఏంటి, మొట్టమొదట ఫస్ట్ టేక్ 1 బీకర్, ఇన్ దట్ take the 2 acid solution and what is that and the procedure just that is and solution. ఆ తర్వాత ప్రొసీజర్ రాసుకున్న తర్వాత 1 2 3 పాయింట్స్ అని రాసుకుంటారు. ఆ తర్వాత రిజల్ట్ లేదా అబ్జర్వేషన్ as a రిజల్ట్ రాసుకోవాలి. వాట్ ఈస్ ద రిజల్ట్, బల్బ్ గ్లోస్, బల్బ్ గ్లోస్, బల్బ్ అనేది గ్లోస్ అవుతుంది, వెలుగుతూ ఉంటుంది, అది రిజల్ట్. దానికి రీజన్ రాయాలి, ఎందుకని బల్బు గ్లో అయింది. ఇక్కడ మనం ఒక చిన్న అనాలిసిస్ ఇక్కడ చేయాలి. ఇక్కడ దీంట్లో మనం కనుక HCl అనాలిసిస్ చేస్తే HCl ఉంటుంది. HCl ఏమవుతుంది, ఇక్కడ వాటర్లో డిజాల్వ్ అవుతుంది, అప్పుడు H+ అయాన్స్ గాను ఆ తర్వాత క్లోరిన్ అయాన్స్ గాను అది స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే H+ అయాన్స్గా అది స్ప్లిట్ అవుతుందో ఇక్కడ ఉన్నటువంటి సొల్యూషన్లో మొత్తం ఏముంటుంది, హైడ్రోజన్ అయాన్స్ ఉన్నాయి, క్లోరిన్ అయాన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఛార్జెస్ ఏమవుతాయి, ఇక్కడ నుంచి ఛార్జెస్ ఇట్లా ట్రావెల్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ సొల్యూషన్లోకి వస్తాయి. ఈ సొల్యూషన్లో ఆల్రెడీ ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ నుంచి ఛార్జెస్ వస్తున్నాయి, ఏంటి ఎలక్ట్రాన్స్, ఈ ఛార్జెస్ వస్తున్నాయి. ఇక్కడ ఏముంది, H+ అయాన్స్ ఉన్నాయి. ఈ H+ అయాన్స్ ఏం చేస్తాయి, క్యారియర్స్ లాగా పనిచేస్తాయి. ఈ ఛార్జ్ని ఈ H+ అయాన్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఈ టెర్మినల్కి తీసుకొస్తాయి. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఈ టెర్మినల్ నుంచేసి ఈ టెర్మినల్కి ఇట్లా అయాన్స్ అనేవి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్స్ ఈ టెర్మినల్ నుంచి ఈ టెర్మినల్ దాకా వెళ్ళటానికి ఈ ఛార్జ్ అనేది హెల్ప్ చేస్తుంది. అప్పుడేమవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఛార్జెస్ ఇక్కడ దాకా వస్తాయి, ఇక్కడికి వచ్చేసి బల్బ్ గ్లో అవుతుంది, ఇక్కడ సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. సో అప్పుడేమవుతుంది, మనకి బల్బ్ అనేది గ్లో అవుతూ ఉంటుంది. సో ఇక్కడ బల్బ్ గ్లో అవటానికి ఉపయోగపడినటువంటి పార్టికల్స్ ఏంటి అంటే కనుక హైడ్రోజన్ అయాన్స్, లేకపోతే దాన్ని ఏమని అనుకుంటామంటే హైడ్రోనియం అయాన్ H3O+ అని చెప్పేసి కూడా అనుకుంటాం. సో మనకి ఇది ఎందుకు జరిగింది అంటే కనుక HCl వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు H+ అయాన్స్ని ప్రొడ్యూస్ చేయబట్టి. సో ఎప్పుడైతే ఇది హైడ్రోజన్ అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తుందో అప్పుడు మనకి బల్బ్ గ్లో అవుతుంది. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే కనుక ఇక్కడ ఈ HCl అనేది యాసిడ్ అని చెప్పేసి మనకి కన్ఫర్మ్ అయింది. సో ఈ విధంగా మనకి బల్బ్ గ్లో అవటం అనేది మనకి రిజల్ట్. దానికి రీజన్ ఏంటి అంటే కనుక ఆ సొల్యూషన్లో H+ అయాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వటం అనేది సొల్యూషన్ అనేది దానికి రీజన్ అవుతుంది. ఓకే, ఇంతవరకు మనం ఇప్పుడేం ప్రూవ్ చేసాం, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ ఎ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆ తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్, ఈ రెండు ఏది తీసుకున్నా సరే అది బల్బ్ గ్లో అవుతుంది. దాన్ని బట్టి ఈ రెండు కూడా యాసిడ్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇంతవరకు ఒక స్టెప్ అయిపోతుంది. ఆ తర్వాత రెండో స్టెప్లో ఏం చేస్తాం అంటే కనుక ఈసారి మనం ఏం తీసుకోవాలి, ఈ మొత్తం అంతా సేమ్ ఉంటుంది, ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్ రాయాలి. ఈసారి ఏం తీసుకుంటాం, ప్రొసీజర్లో ఇక్కడ ప్రొసీజర్ కొంచెం మార్చాలి. ఈ ప్రొసీజర్లో మనం ఈసారి ఏం తీసుకుంటాం, సెకండ్ టైం ఇక్కడ ఇంతవరకు రాసిన తర్వాత ఈ సెకండ్ టైంలో మనం ఏం తీసుకుంటాం, గ్లూకోజ్ తీసుకుందాం. మొట్టమొదటి ఏమి ఇచ్చారు, గ్లూకోజ్. సో మనకి గ్లూకోజ్ తీసుకుంటే కనుక మనకి గ్లూకోజ్ తీసుకుందాం. గ్లూకోజ్ తీసుకున్న తర్వాత గ్లూకోజ్ ఫార్ములా C6H12O6. ఈ గ్లూకోజ్ తీసుకుందాం అంటే ఏం చేసాం, ఈ బీకర్ తీసుకున్నాం, ఆ బీకర్లో కొంచెం వాటర్ తీసుకుందాం, ఆ వాటర్కి కొంచెం గ్లూకోజ్ని యాడ్ చేద్దాం. గ్లూకోజ్ని యాడ్ చేసిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, ఈ గ్లూకోజ్ని యాడ్ చేసాం, ఇప్పుడు గ్లూకోజ్ సొల్యూషన్ వచ్చింది. బల్బ్ అయితే కనుక గ్లో అవ్వదు. ఈసారి సెకండ్ సిచ్యుయేషన్లో బల్బ్ గ్లో అవుతుంది. అప్పుడు రిజల్ట్ ఏం రాయాలి, రిజల్ట్ ఏమో బల్బ్ డజంట్ గ్లో. ఎందుకని బల్బ్ డజంట్ గ్లో అని చెప్పేసి మనం రాసుకోవాలి.
ఎందుకని బల్బు గ్లో అవ్వలేదు అంటే కనుక దానికి రీజన్ ఏంటంటే గ్లూకోజ్ డస్ నాట్ ప్రొడ్యూస్ హెచ్ ప్లస్ అయాన్స్. ఎందుకని ఇక్కడ హెచ్ ప్లస్ అయాన్స్? మనం ఇంతకుముందు మనకి యాసిడ్కి డెఫినేషన్ ఏం తీసుకున్నాం? అకార్డింగ్ టు ద అర్హీనియస్, ఏదైనా ఒక సబ్స్టాన్స్ ఏదైనా అది వాటర్లో కనుక డిజాల్వ్ అయిన తర్వాత అది హెచ్ ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మనం అనుకుంటాం అది అయాన్ అని చెప్పేసి, అది యాసిడ్ అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇక్కడ హెచ్ ప్లస్ అయాన్స్ని ఇది ప్రొడ్యూస్ చేయలేదు. ఎలా తెలుసు మనకి అది హెచ్ ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేయలేదని? చిన్న లాజిక్. ఇక్కడ ఏమైంది? ఏసీ ప్లగ్ నుంచేసి మనకి ఇక్కడ ఛార్జ్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఛార్జ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ గ్లూకోజ్ సొల్యూషన్లోకి ఈ ఫస్ట్ గ్రాఫైట్ రాడ్ టెర్మినల్ ఉంది. దీని ఇక్కడ దాకా ఉన్నటువంటి ఛార్జీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు మాత్రమే ఇక్కడ నుంచి మళ్ళీ ఛార్జెస్ ఇక్కడ దాకా వచ్చేసి బల్బ్ గ్లో అవడానికి అది జస్ట్ ఇట్ విల్ హ్యాపెన్స్. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలి అంటే కనుక ఈ రెండింటికి మధ్య ఏదో ఒక ఛార్జ్ క్యారియర్ ఉండాలి. లేకపోతే కనుక అట్లీస్ట్ ఆ రెండు కాంటాక్ట్లో అన్నా ఉండాలి. కాంటాక్ట్లో లేవు. సో అది ఒక రీజన్ బల్బ్ గ్లో కాలేదు. సెకండ్ రీజన్ ఏంటి? అక్కడ వాటికి ఛార్జ్ క్యారియర్స్ అనేవి లేవు. ఎందుకని లేవు ఛార్జ్ క్యారియర్స్ అంటే కనుక గ్లూకోజ్ అనేది హెచ్ ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేయదు. దానికి క్యాపబిలిటీ లేదు, అయాన్స్గా స్ప్లిట్ అయ్యేటువంటి క్యాపబిలిటీ లేదు. సో ఆటోమేటిక్గా మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు? గ్లూకోజ్ ఈజ్ నాట్ యాన్ యాసిడ్ ఈవెన్ దో ఇట్ హ్యాజ్ అ హైడ్రోజన్ ఉంది ఫార్ములాలో. ఇక్కడ చూడండి ఫార్ములా ఏమొచ్చింది? C6H12O6. హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ ఉన్నా కూడా అది యాసిడ్ కింద కన్సిడర్ కాదు. ఒకే ఒక రీజన్ ఏంటంటే అది హెచ్ ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి. ఓకేనా, మనం దాన్ని తీసుకుంటాం. సో ఇప్పుడు మనం గ్లూకోజ్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి? మనకి ఆల్కహాల్ ఉంది. ఈసారి గ్లూకోజ్ బదులుగా ఏం తీసుకుంటాం? ఆల్కహాల్ని తీసుకుంటాం. సో ఈసారి ఏం చేస్తాం? మళ్ళీ సేమ్ ప్రొసీజర్. వాట్ ఈస్ దట్ సేమ్ ప్రొసీజర్? బీకర్ తీసుకుంటాం, దాంట్లో కొంచెం ఆల్కహాల్ తీసుకుంటాం, దాంట్లో కొంచెం వాటర్ తీసుకుంటాం. ఆ రెండు మిక్స్ చేసినప్పుడు మనకి ఆల్కహాల్ సొల్యూషన్ వస్తుంది. ఈ ఆల్కహాల్ సొల్యూషన్ వచ్చినప్పుడు మనము ఇక్కడ మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఈసారి కూడా బల్బు గ్లో కాదు. ఓకే, ఈ రెండు సిచ్యుయేషన్స్లో ఇప్పుడు సిచ్యుయేషన్లో కూడా బల్బు గ్లో కాదు. రీజన్ ఏంటి? సేమ్ రీజన్, ఇంతకుముందు తీసుకున్న రీజనే వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి ఈసారి ఏం తీసుకుందాం? బల్బు డజంట్ గ్లో. సో ప్రొసీజర్ ఏంటి? సెకండ్ టైం అయితే కనుక ఆల్కహాల్ తీసుకుంటాం. ఓకేనా, ఆల్కహాల్. ఇంతకుముందు అయితే కనుక గ్లూకోజ్ తీసుకున్నాం. సో గ్లూకోజ్ ఆల్కహాల్ తీసుకుని రాసు. ఇక్కడ మనకి ఆల్కహాల్, సో దీనికి జనరల్ ఫార్ములా C2H5OH. ఈ ఆల్కహాల్లో కూడా చూడండి హైడ్రోజన్ ఉంది. ఇక్కడ హైడ్రోజన్ ఉంది, OH అనేది కూడా ఉంది. కానీ మనకి ఇక్కడ ఏమవుతుంది? బల్బ్ అనేది గ్లో కాలేదు. ఎందుకని బల్బు గ్లో కాలేదు? ఇంతకు ముందు రీజనే మనం తీసుకుంటాం. ఏంటది? అక్కడ హెచ్ ప్లస్ అయాన్స్ ప్రొడ్యూస్ కాలేదు. హెచ్ ప్లస్ అయాన్స్ ప్రొడ్యూస్ కాలేదు కాబట్టి ఇక్కడ దాకా వచ్చినటువంటి ఛార్జ్డ్ పార్టికల్స్ ఇక్కడ నుంచి ఈ గ్రాఫైట్ రాడ్, దాని టెర్మినల్ అంటాం, ఈ టెర్మినల్ నుంచి ఈ టెర్మినల్ దాకా వెళ్ళలేకపోయినాయి. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా అక్కడ బల్బ్ అనేది గ్లో కాలేదు. ఎందుకని? సర్క్యూట్ క్లోజ్ కాలేదు. సర్క్యూట్ ఇక్కడితో ఆగిపోయింది. ఎందుకని? ఛార్జ్ క్యారియర్స్ అనేవి లేవు కాబట్టి. దీన్ని బట్టి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు? ఇక్కడ ఆల్కహాల్లో కూడా హైడ్రోజన్ ఉంది, బట్ it is not producing H plus ions. It dissolved in water. Both glucose as well as alcohol both dissolved in water, but they are not capable to produce H plus ions. H plus ions అనేవి ప్రొడ్యూస్ చేయలేకపోతే అప్పుడు మనం ఏమవుతుంది? బల్బ్ అనేది గ్లో కాదు. అకార్డింగ్ టు ద అర్హీనియస్ మనం ఇంకేం తీసుకోవచ్చు? అది యాసిడ్ కాదు అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఓకేనా, ఈ రెండు సిచ్యుయేషన్స్ని బట్టి మనము ఏం తీసుకోవచ్చు అంటే కనుక మనకి యాసిడ్ అయితే కనుక బల్బ్ గ్లో అవుతుంది. చాలా సింపుల్ రీజన్, అది హెచ్ ప్లస్ అయాన్స్ని వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు ప్రొడ్యూస్ చేస్తుంది. అదే గ్లూకోజ్ కానీ ఆల్కహాల్ కానీ ఏమవుతాయి? అవి అయితే కనుక హెచ్ ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేయలేవు. ఎందుకని? అవి వాటర్లో డిజాల్వ్ అవుతాయి మాత్రమే, కానీ హెచ్ ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేయవు. అవి ఎలా తెలుస్తుంది మనకి అంటే కనుక బల్బు గ్లో కాలేదు కాబట్టి. ఓకేనా, ఈ విధంగా రాయొచ్చు. ఈ క్వశ్చన్ ఎలా రాయాలి అంటే కనుక చాలా లెంగ్తీగా ఉంది క్వశ్చన్. యాక్చువల్గా 3 డయాగ్రామ్స్ డ్రా చేయాలి. అట్లా అవసరం లేదు, ఒక డయాగ్రామ్ డ్రా చేసినా సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మొట్టమొదట ఈ ఆపరేటర్స్, ఎయిమ్, ప్రొసీజర్ మొత్తం 3 ఒకేలాగా రాసేయండి. ప్రొసీజర్ 1 అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టి యాసిడ్ అని రాయండి. ప్రొసీజర్ 2 ఈ మొత్తం మామూలుగా రాసేయండి అన్నిటికి కూడా. ఇక్కడ ఎయిమ్ కామన్, ఆపరేటర్స్ రిక్వైర్డ్ కామన్, ఇక్కడ ప్రొసీజర్, ఇక్కడ మాత్రం ప్రొసీజర్స్ని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ టైం ఏమో యాసిడ్ తీసుకుంటాం. ఓన్గా రాయండి ఒకసారి మొత్తం. ఇప్పుడు మనం డిస్కస్ చేసి మొత్తం ఒకసారి చూడండి, ఆ తర్వాత ఓన్గా రాసే ప్రయత్నం చేయండి. ఇక్కడ దీన్ని మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏం తీసుకుంటాం? యాసిడ్ తీసుకుంటాం. బల్బ్ గ్లో అవుతుందా లేదో చూస్తాం. బల్బ్ గ్లో అవుతుందా లేదా, బల్బ్ గ్లో అయితే కనుక దానికి రీజన్ రాస్తాం.
ఫస్ట్ టైం యాసిడ్, ఎందుకంటే H+ అయాన్స్ని యాసిడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సెకండ్ టైం తీసుకుంటాం. సెకండ్ టైం చేస్తాం మళ్ళీ ప్రొసీజర్ 2. ప్రొసీజర్ 2లో ఏం చేస్తాం, ఆల్కహాల్ తీసుకుంటాం. ఆల్కహాల్ తీసుకుని ఇదే ప్రొసీజర్ని అడాప్ట్ చేసుకుంటాం. ఏం చేస్తాం, ఆల్కహాల్ సొల్యూషన్ తీసుకుంటాం, బల్బ్ గ్లో అయిందో లేదో చూస్తాం. బల్బ్ గ్లో కాదు, రీజన్ ఏంటంటే దాంట్లో H+ అయాన్స్ ప్రొడ్యూస్ కావు. ఆ తర్వాత ప్రొసీజర్ 3. ఈసారి ఏం చేస్తాం, మనము గ్లూకోజ్ తీసుకుంటాం. గ్లూకోజ్ కూడా ఇదే ప్రొసీజర్ తీసుకుంటాం, మొత్తం వరుసగా రాసుకుంటాం. అల్టిమేట్గా మనం లాస్ట్ స్టేట్మెంట్ ఒకటి రాయాలి. ఏం రాయాలంటే, యాసిడ్స్ అండ్ ఆల్కహాల్ అండ్ గ్లూకోజ్ కన్సిస్ట్ హైడ్రోజన్ బట్ దే ఆర్ నాట్ కేటగరైజ్డ్ యాజ్ యాసిడ్స్ బికాస్ they have hydrogen but they are not able to produce H+ ions, whereas HCl, H2SO4 are considered as acids because they are able to produce H+ ions when dissolved in water అని చెప్పేసి రాసుకోవాలి. ఓకేనా, చాలా సింపుల్గా ఉంటుంది. ఈ డయాగ్రామ్ మాత్రం 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఇదే డయాగ్రామ్ మళ్ళీ మనకి ఎలా ఉంటుందో చూద్దాం. సో ఒక నిమిషం అన్న. సో సెకండ్ క్వశ్చన్ చూడండి అన్న. డ్రా ఏ డయాగ్రామ్ దట్ షోస్ దట్ యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు అన్న క్వశ్చన్నే మనకి డయాగ్రామ్ లాగా ఇస్తారు. అంటే ఇక్కడ ఈ డయాగ్రామ్ని డ్రా చేయాలి. యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్. యాసిడ్ సొల్యూషన్ అంటే కనుక మనం ఏదైనా వాటర్ తీసుకుందాం. వాటర్లో కనుక మనం కొంత యాసిడ్ కనుక మిక్స్ చేస్తే దాన్ని యాసిడ్ సొల్యూషన్ అంటాం. ఆ యాసిడ్ సొల్యూషన్ అనేది ఎలక్ట్రిసిటీని తన గుండా ట్రావెల్ చేస్తుంది అనేది, దాన్ని కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి అంటారు. దానికి మనం ఈ డయాగ్రామ్ డ్రా చేయాలి. మళ్ళీ ఒకసారి ఈ డయాగ్రామ్ గురించి ఎక్కడైనా సరే మీకు ఒక యాక్టివిటీలో డయాగ్రామ్ వస్తే కనుక రైట్ సైడ్ డ్రా చేయండి, ఇటువైపు డ్రా చేయండి. ఇట్లా స్కేలింగ్ పెట్టేసి ఒక ఫ్రేమ్ బాక్సెస్ పే చేసేసి డ్రా చేసి దాంట్లో డయాగ్రామ్స్ మొత్తం, ఈ డయాగ్రామ్ మొత్తాన్ని ఇట్లా పాయింట్స్ వేసి తీసుకోండి. అదే కనుక డయాగ్రామ్ అడిగితే కనుక మీరేం చేస్తారంటే ఎగ్జాక్ట్గా మిడిల్ ఆఫ్ ద పేపర్లో డయాగ్రామ్ డ్రా చేయండి. అంటే ఇక్కడ డ్రా చేయండి డయాగ్రామ్, మిడిల్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్లో డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత ఇట్లా మళ్ళీ ఖచ్చితంగా ఇది ఫ్రేమ్లో చేయండి. దాన్ని ఫ్రేమ్లో డ్రా చేసిన తర్వాత 2 ఫ్రేమ్స్ ఉండేదిగా డ్రా చేసుకోండి, 2 అవుట్లైన్స్. ఆ తర్వాత ఇటు మొత్తాన్ని కూడా స్కేల్ యూజ్ చేసుకొని మొత్తం ఇట్లా 1, 2, 3 అనేది మొత్తం ఒకే లైన్లో వచ్చే విధంగా వేసుకోండి. ఆ తర్వాత పార్ట్స్ ఏమో సెపరేట్గా కింద ఇక్కడ హెడ్డింగ్ పెట్టండి. ఇక్కడ హెడ్డింగ్ పెట్టేసి ఎగ్జాక్ట్గా బిలో ఆఫ్ ద డయాగ్రామ్ అక్కడ వరుసగా 1, 2, 3, 4 అని చెప్పేసి రాయండి. అంత రాస్తే సరిపోతుంది. డయాగ్రాము 2 పెన్సిల్స్ వాడండి. ఒకటేమో లైట్గా ఉండే పెన్సిల్, ఇంకోటేమో డార్క్గా ఉండే పెన్సిల్. ఇక్కడ లైట్గా ఉండే పెన్సిల్ అయితే కనుక మనకి మెకనైజ్డ్ పెన్సిల్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేయండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే డార్క్గా ఉండే పెన్సిల్ అయితే కనుక మనకి మిగిలిన పెన్సిల్ ఉంటాయి కదండి, మెకనైజ్డ్ పెన్సిల్స్ కాకుండా మిగిలిన పెన్సిల్స్. ఆ తర్వాత షార్ప్న్ చేసే పెన్సిల్స్ ఉంటాయి, వాటితో ఏం చేస్తారంటే వీటిని మళ్ళీ ట్రేస్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది డయాగ్రామ్. అప్పుడు ఏంటంటే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకేనా, సో ఈ 2 క్వశ్చన్స్ ఒకటే. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? కాంపౌండ్స్ సచ్ as గ్లూకోజ్, ఆల్కహాల్ కంటైన్స్ హైడ్రోజన్ బట్ దే ఆర్ నాట్ కేటగరైజ్డ్ యాజ్ యాసిడ్స్ అని కానీ, లేకపోతే కనుక ఇక్కడ మనకి యాసిడ్ సొల్యూషన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ అని హౌ కెన్ యూ ప్రూవ్ దట్ డ్రా బై మీన్స్ ఆఫ్ ఏ నీట్ స్కెచ్ అని చెప్పేసి అన్నప్పుడు ఈ 2 క్వశ్చన్స్ ఒకటే. ఓకేనా, ఆ తర్వాత మనము ఇంకో క్వశ్చన్ని ఇప్పుడు చూద్దాం. ఒక నిమిషం అయినా. ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 4 సెంటెన్సెస్లో ఈ క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. ఈ క్వశ్చన్ మీకు 4 మార్క్స్ కింద రావడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ 4 మార్క్స్ మిస్ అయినా సరే 1 మార్క్ కానీ హాఫ్ మార్క్ కానీ ఖచ్చితంగా డెఫినేషన్ వస్తుంది. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మొట్టమొదట వాట్ ఈస్ మెంట్ బై వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్, డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ టు షో దట్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. సో ఇప్పుడు మొట్టమొదట వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ఏంటి, దానికి మొట్టమొదటి ఏం చేయాలంటే మనము ఒక డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ డయాగ్రామ్ని మనం ఏం చేయాలి అంటే కనుక ఇట్లా ఒక ఫ్రేమ్లో డ్రా చేయండి. స్కేల్ వాడండి, అప్పుడు మీకు ఏంటంటే డయాగ్రామ్ అనేది ఈజీగా ఎఫెక్టివ్గా నీట్గా ఉంటుంది. ఇక్కడ కొంచెం సో మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇంకా వరుసగా వాటి యొక్క పార్ట్స్ని కూడా రాద్దాం. సో దీన్ని మనము నెంబర్ 1 తీసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ దీన్నేమో నెంబర్ 2 అనుకుందాం, ఇదేమో నెంబర్ 3, ఆ తర్వాత ఇదేమో 4, ఆ తర్వాత మనము దీన్ని ఇక్కడ నుంచేసేమో
5 కింద తీసుకుందాం. సో పార్ట్స్ రాయండి. మొట్టమొదట ఇట్లా మనం పార్ట్స్ తీసుకుందాం. మొట్టమొదటిది నెంబర్ 1 ఏమవుతుంది అంటే కనుక బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్. బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్. నెంబర్ 2 వాటర్ డ్రాప్లెట్స్. వాటర్ డ్రాప్లెట్స్. నెంబర్ 3 కాపర్ సల్ఫేట్. నెంబర్ 4 స్పిరిట్ ల్యాంప్. నెంబర్ 5 స్టాండ్. ఇది డయాగ్రామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే డెఫినేషన్ అంటే ఒక సింపుల్ డెఫినేషన్, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ యూనిట్ ఫార్ములా సాల్ట్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్. అంటే ఏదైనా సరే ఒక సాల్ట్ తీసుకుంటే ఆ సాల్ట్కు ఉన్నటువంటి ఫార్ములాలో ఖచ్చితంగా ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఒక్కొక్క సాల్ట్కి కొన్ని వాటర్ మాలిక్యూల్స్ ఫిక్స్డ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాపర్ సల్ఫేట్ తీసుకుందాం. వాటర్ మాలిక్యూల్స్ ఉంటే కనుక దాన్ని హైడ్రస్ సాల్ట్ అంటాం. వాటర్ మాలిక్యూల్స్ లేకపోతే కనుక ఎన్హైడ్రస్ సాల్ట్ అని చెప్పేసి అంటాం. హైడ్రో ఈజ్ ఎ గ్రీక్ వర్డ్ విచ్ మీన్స్ వాటర్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ప్రతి ఒక్క సాల్ట్కి కూడా అన్ని సాల్ట్కి మళ్ళీ ఒకేలాగా ఉండదు. ఒక్కొక్క సాల్ట్కి ఒక్కొక్క ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే ఏంటి, మొట్టమొదటి డెఫినేషన్ రాయాలి దీనికి. వాట్ ఈజ్ meant by వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్? ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ యూనిట్ సాల్ట్, యూనిట్ ఫార్ములా ఆఫ్ ఏ సాల్ట్. దాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ సల్ఫేట్ తీసుకుందాం. ఈ మీనింగ్ మొట్టమొదట బేసిక్స్ చూసిన తర్వాత ఎక్స్పెరిమెంట్లోకి వెళ్దాం. ఈ కాపర్ సల్ఫేట్ తీసుకుంటే కాపర్ సల్ఫేట్, ఈ కాపర్ సల్ఫేట్కి ఫార్ములా ఏముంటుంది అంటే కనుక CuSO4 5H2O. దీంట్లో ఇక్కడ చాలాసార్లు అడిగారు కాపర్ సల్ఫేట్లో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇక్కడ 5 మాలిక్యూల్స్ ఉంటాయి, 5 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. 3 ఉండవు, 2 ఉండవు. కరెక్ట్గా ఒక ఫార్ములాలో 5 మాలిక్యూల్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా మనం తీసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇప్పుడు జిప్సం తీసుకుందాం. జిప్సం తీసుకుంటే కనుక జిప్సంలో CaSO4 2H2O, CaSO4 2H2O. ఇక్కడ చూడండి జిప్సంలో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. దీన్ని కూడా వాటర్ క్రిస్టలైజేషన్ చెప్పేసి అనుకుంటాం. ఇంకోటి తీసుకుందాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, దాన్ని పాప్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. ఇక్కడ చూడండి CaSO4 అండ్ హాఫ్ H2O హెమీహైడ్రేట్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారు, కామన్గా అన్నిట్లో కూడా ప్రతి ఒక్క సాల్ట్లో కూడా మనకి వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. కానీ ఆ వాటర్ మాలిక్యూల్స్ అనేవి కన్సిస్టెంట్గా లేవు, కాన్స్టెంట్గా లేవు. సాల్ట్ని బట్టి మారిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా తీసుకుంటే మనం వాషింగ్ సోడా తీసుకుందాం, Na2CO3 10H2O. ఆ తర్వాత మళ్ళీ ఇట్లా మనకి చాలా ప్రతి ఒక్క సాల్ట్లో కూడా వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఏ సాల్ట్కి ఆ సాల్టే, ప్రతి ఒక్కదానికి కూడా కామన్. కూడా ఇక్కడ చూడండి ఈ మొత్తం సాల్ట్ ఒకటే, CaSO4 కాల్షియం సల్ఫేట్, ఇక్కడ కాల్షియం సల్ఫేటే. కానీ 2 మాలిక్యూల్స్ ఉంటేనేమో దాన్ని జిప్సం అన్నాం, హాఫ్ మాలిక్యూల్ ఉంటే కనుక దాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని చెప్పేసి అనుకున్నాం. సో దీన్నే మనం వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అని చెప్పేసి అనుకుంటాం. అల్టిమేట్గా వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ఏంటి, ఒక్కొక్క సాల్ట్ ఉంటుంది, ఆ సాల్ట్లో వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఫిక్స్డ్ నెంబర్లో ఉంటాయి. అది మనం ప్రూవ్ చేయాలి. ఓకే, వాట్ ఈజ్ meant by వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అర్థమైంది కదా. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ ఫార్ములా యూనిట్ ఆఫ్ ఏ సాల్ట్, దాన్ని మనం వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ని మనము ఎలా ప్రూవ్ చేయాలి అంటే కనుక దానికి ఒక చిన్న సింపుల్ ఎక్స్పెరిమెంట్, మ్యాటర్ ఆఫ్ మినిట్స్లో అయిపోతుంది. దీన్ని కూడా మళ్ళీ ఇక్కడ యాక్టివిటీ కాబట్టి దీనికి మొట్టమొదట ఏం రాయాలి అంటే మొట్టమొదట ఎయిమ్ అని చెప్పేసి రాయాలి. ఎయిమ్ అంటే మనకి ఇచ్చినటువంటి ఏదైతే ఉందో క్వశ్చన్, దాన్నే మనము ఎయిమ్ కింద రాసుకుంటాం. టు ప్రూవ్ దట్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఆఫ్ ఏ సాల్ట్ అనేది మనం ఎయిమ్ కింద తీసుకుంటాం. టు ప్రూవ్ దట్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఆఫ్ ఏ సాల్ట్, దాన్ని ఎయిమ్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ ఎయిమ్ అయిపోయిన తర్వాత ఆపరేటర్స్ రిక్వైర్డ్. సో ఆపరేటర్స్ రిక్వైర్డ్. సో ఇక్కడ ఆపరేటర్స్ రిక్వైర్డ్ మనకి ఏమి ఉన్నాయి అంటే కనుక ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, ఇక్కడ మనం ఏవైతే పార్ట్స్ రాసామో వాటన్నిటిని ఇక్కడ ఆపరేటర్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి అనుకుంటాం. 1 2 3 అని చెప్పేసి రాసుకుంటాం.
ఓకేనా. సో మొత్తం ఎన్ని పార్ట్స్ అయితే వస్తాయో ఆ పార్ట్స్ మొత్తాన్ని వాటర్ క్రిస్టలైజేషన్ చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత ప్రొసీజర్. ఇక్కడ ప్రొసీజర్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రొసీజర్? ప్రొసీజర్ని ఖచ్చితంగా మీరు పాయింట్స్ వైజ్లోనే రాయాలి. ఓకేనా, అది ఫండమెంటల్ కాన్సెప్ట్. అది ప్రొసీజర్ని ఎప్పుడు కూడా పాయింట్స్ వైజ్గా రాయాలి. సో ఇక్కడ మనము ఇక్కడ వాటర్ దీన్ని టెస్ట్ ట్యూబ్ తీసుకుందాం. సో ప్రొసీజర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ ద టెస్ట్ ట్యూబ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ నౌ లెట్ us టేక్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్కి ఫస్ట్ బ్లూ కలర్ ఉంటుంది. ఓకేనా, బ్లూ కలర్. సో ఫార్ములా ఏంటి కాపర్ సల్ఫేట్కి? CuSO4 5H2O. దాన్ని హైడ్రస్ కాపర్ సల్ఫేట్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. సో మనకి ఆ కాపర్ సల్ఫేట్కి 5 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఉన్నాయి. ఓకే, దాన్ని ఇప్పుడు హీట్ చేద్దాం. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది? జనరల్గా ఈ కాపర్ సల్ఫేట్లో ఉన్నటువంటి కాపర్ సల్ఫేట్ ఏ కండిషన్లో ఉంటుంది? అది వెట్ కండిషన్లో ఉంటుంది. అవునా, ఎందుకని? వాటర్ మాలిక్యూల్స్ దాంట్లో ఉన్నాయి కదా, అందువల్ల వెట్ కండిషన్లో ఉంటుంది. అది బ్లూ కలర్లో ఉంటుంది ఎప్పుడు? అది హీట్ చేయకముందు. సో సెకండ్ ఏమో అది హీట్ చేయకముందు కాపర్ సల్ఫేట్ CuSO4 5H2O ఏ కలర్ ఉంటుంది? అది ఇది చాలా ఇంపార్టెంట్, బ్లూ కలర్ అని చెప్పేసి దీన్ని జస్ట్ హైలైట్ చేయండి. బ్లూ కలర్లో ఉంటుంది ఎప్పుడు? బిఫోర్ హీటింగ్. ఓకే, ఆ తర్వాత హీట్ చేయడం ప్రారంభించండి. దెన్ వాట్ యూ కెన్ నోటీస్, మనం ఏదైనా సరే ఒక సబ్స్టాన్స్లో కనుక వాటర్ మాలిక్యూల్స్ ఉంటే ఆ సబ్స్టాన్స్ని లేదా సాల్ట్ని మనం వేట్ చేస్తే అప్పుడేమవుతుంది? ఆటోమేటిక్గా ఆ సాల్ట్లో ఉన్నట్టు వాటర్ మాలిక్యూల్స్ ఎవాపరేట్ అవుతాయి. ఎవాపరేట్ అయ్యి ఎక్కడ ఉంటాయి? మనకి ఇక్కడ వాల్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్, బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ ఉంది కదా, బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ వాల్స్ మీద ఈ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి అవి ఫామ్ అవుతాయి. సో అప్పుడు మనకి ఇంకొక చిన్న అబ్జర్వేషన్ కూడా మనం నోటీస్ చేయొచ్చు. ఏమవుతుంది? ఇక్కడ కాపర్ సల్ఫేటు బాయిల్ చేసిన తర్వాత దాని కలరు వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో అది కూడా రాయాలన్నమాట. సో కాపర్ సల్ఫేట్ ఇట్ టర్న్స్ వైట్ కలర్ అని చెప్పేసి రాయాలి. ఈ వైట్ అనే దాన్ని కూడా హైలైట్ చేయండి. ఓకేనా, అండర్లైన్ చేయండి. సో ఇక్కడ ఈ టర్న్స్ ఇంటూ వైట్ కలర్. సో మనం దీన్ని బట్టి మనము ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే కనుక ఇప్పుడు ఈ బ్లూ కలర్ అనేది కాపర్ సల్ఫేట్కి ఎందుకు ఉంది? బికాజ్ ఆఫ్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. దాంట్లో కొన్ని వాటర్ మాలిక్యూల్స్ ఫిక్స్డ్గా ఉన్నాయి కాబట్టి అది కాపర్ సల్ఫేట్ అనేది బ్లూ కలర్లో ఉంది. లేకపోతే కనుక ఏ కలర్లోకి వస్తుంది? వైట్ కలర్లోకి వస్తుంది. సో మనం ఇప్పుడు రివర్స్లో మళ్ళీ ఇంకొక చిన్న ప్రాసెస్ చేద్దాం. ఆ వైట్ కలర్లో ఉన్నటువంటి ఎన్హైడ్రస్ కాపర్ సల్ఫేట్, హైడ్రస్ అంటే కనుక వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఎన్హైడ్రస్ అనేది వాటర్ మాలిక్యూల్స్ లేకుండా. ఎన్హైడ్రస్ ఎప్పుడు అవుతుంది? హీట్ చేసినప్పుడు ఎన్హైడ్రస్ అవుతుంది. సో ఈ ఎన్హైడ్రస్ కాపర్ సల్ఫేట్కి మళ్ళీ కొంచెం వాటర్ని యాడ్ చేయండి. ఆటోమేటిక్గా ఏమవుతుంది? అది బ్లూ కలర్లోకి మారిపోతుంది. దీన్ని బట్టి మనం చాలా క్లియర్గా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అది రిజల్ట్ కింద రాయాలి. సో కాపర్ సల్ఫేట్లో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి, దానివల్ల అది కలర్ అనేది మారిపోతూ ఉంటుంది అని చెప్పేసి మనం రాయాలి. అల్టిమేట్గా రిజల్ట్ ఏం రాయాలి? సో result, then copper sulfate, because copper sulfate is consisting of a blue color because of the water molecules present in it. If water molecules are not there, it is turning into white color. Due to that reason, this is we are calling as a water of crystallization అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. ఓకేనా. సో మనకి ఈ విధంగా చాలా సింపుల్ క్వశ్చన్ ఎక్కువగా ఎగ్జామ్లో వస్తూ ఉంటుంది. సో మీకు క్వశ్చన్ ఇస్తే కనుక ఇప్పుడు ఏం చేయాలి? ప్రొసీజర్ రాయాలి, డయాగ్రామ్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి, ఆ తర్వాత డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత మొత్తం ప్రొసీజర్ మొత్తం రాయాలి. ఎయిమ్, ఆపరేటర్స్ రిక్వైర్డ్, ప్రొసీజర్, రిజల్ట్. చాలా సింపుల్గా ఉంటుంది. ఒకే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కాపర్ సల్ఫేటు హీట్ చేయక ముందు బ్లూ కలర్లో ఉంటుంది, హీట్ చేసిన తర్వాత వైట్ కలర్లోకి వస్తుంది. మళ్ళీ వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ బ్లూ కలర్లోకి వస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. డెఫినేషన్ ఒకటి రాయాల్సి ఉంటుంది. ఏముంది, ఏదైనా ఒక సాల్ట్లో వాటర్ మాలిక్యూల్స్ ఫిక్స్డ్గా ఉంటాయి, దాన్ని మనం వాటర్ క్రిస్టలైజేషన్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈజీగా ఉంటుంది. సో రాసేటప్పుడు మాత్రం పాయింట్స్ వైజ్గా ప్రొసీజర్ మొత్తం కూడా జాగ్రత్త రాయాలి. డయాగ్రామ్ కూడా సపోర్టెడ్ బై ద డయాగ్రామ్. ఇంకో క్వశ్చన్ చూద్దానన్నా. వన్ ఆఫ్ ద వెరీ పాపులర్ క్వశ్చన్ చూద్దానన్నా ఇప్పుడు. ఎక్స్ప్లెయిన్ యాన్ యాక్టివిటీ with a neat sketch that whenever the metals or bases reacts with the acids they produces hydrogen gas. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక జనరలైజ్డ్ కాన్సెప్ట్ ఏంటంటే, అది ఎప్పుడైనా సరే ఒక మెటలు అది యాసిడ్తో కానీ బేస్తో కానీ రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అన్ని మెటల్స్ 99% మెటల్స్
హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ బేసెస్ ఆపోజిట్. అన్ని బేసెస్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయవు, కొన్ని ఒకే ఒకటి ఉంటుంది, అదే ఒకటి డిస్కస్ చేద్దాం. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీకు యాసిడ్ మెటల్ గురించి అడుగుతారు. సో దానికి మొట్టమొదట ఏం చేయాలి అంటే కనుక మళ్ళీ మనము డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఈ డయాగ్రామ్ని మళ్ళీ దేంట్లో డ్రా చేయాలి అంటే కనుక మళ్ళీ మనం ఏం చేద్దాం, దాన్ని ఒక స్క్వేర్లో ఇట్లా డ్రా చేద్దాం. సో మళ్ళీ ఫ్రేమ్లో సెకండ్ ట్రేసింగ్ కూడా ఉండే విధంగా చూసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఈసారి ఇటువైపు రాద్దాం, అటు ప్లేస్ లేదు కదా. సో దీన్నేమో 1, ఆ తర్వాత ఇక్కడ మనకు వచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో దీన్నేమో 1 అనుకుందాం, ఇదేమో 2, ఆ తర్వాత ఇది 3, ఆ తర్వాత ఇక్కడ మనకి 4, ఆ తర్వాత ఇక్కడేమో 5. సో ఇక్కడ నుంచి తీసుకుందాం మనం. సో ఇక్కడ నుంచేసి మనము ఇలా తీసుకుంటే దీన్ని ఇక్కడ 6 కింద తీసుకుందాం, సోప్ వాటర్ది. ఆ తర్వాత ఇవి మనకి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడే చూద్దాం వీటిని. ఇక్కడ మళ్ళీ దీన్నేమో 7 అనుకుందాం, ఆ తర్వాత ఇదేమో 8. సో ఈ పార్ట్స్ కూడా రాద్దాం ఒకసారి. సో మొట్టమొదట పార్ట్స్. సో పార్ట్స్ రాసేటప్పుడు మొట్టమొదట మనకి ఏముంటుంది, ఇది ఫస్ట్ డెలివరీ ట్యూబ్ అక్కడ నుంచి తీసుకుందాం. దాన్ని ఫస్ట్ ఏమో డెలివరీ ట్యూబ్, సెకండ్ వన్ ఏమో మనకి స్టాండ్, థర్డ్ వన్ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్, ఫోర్త్ వన్ ఏమో హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఫిఫ్త్ వన్ ఏమో జింక్ గ్రాన్యూల్స్, సిక్స్త్ వన్ ఏమో సోప్ వాటర్, సెవెంత్ వన్ బబుల్స్, ఎయిత్ వన్ బర్నింగ్ మ్యాచ్ స్టిక్. సో ఇప్పుడు మనము ఈ ప్రొసీజర్ గురించి చూద్దాం. సో జనరల్గా ఎప్పుడైనా సరే ఒక యాసిడ్ కనుక మెటల్తో రియాక్ట్ అయితే అది హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీనికి ఇది మన ఎయిమ్. సో దానికోసం మొట్టమొదట డయాగ్రామ్ డ్రా చేయాలి. డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత పార్ట్స్ చూడండి ఒకసారి. ఇక్కడ ఇది వాట్ డు వి కాల్, దిస్ ఇస్ అ డెలివరీ ట్యూబ్, ఇదేమో స్టాండ్, బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్, ఆ తర్వాత దాంట్లో యాసిడ్ జింక్ గ్రాన్యూల్స్ అంటే అవి మనకి ఏంటంటే ఒక ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటాయి, అందులో వాటిని గ్రాన్యూల్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత ఇక్కడేమో యాసిడ్ ఉంటుంది, ఇక్కడేమో సోప్ వాటర్ ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడేమో ఈ సోప్ వాటర్ నుంచి బబుల్స్ వస్తాయి, ఇవంతా మనం చూద్దాం, బబుల్స్ వస్తాయి. ఆ తర్వాత ఇదేమో బర్నింగ్ మ్యాచ్ స్టిక్ తీసుకున్నప్పుడు ఇది ఒక పాప్ సౌండ్తో బాగా బ్రైట్గా వెలుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్స్. ఆ తర్వాత మొట్టమొదట మనము ఎట్లా స్టార్ట్ చేయాలి, ఇది యాక్టివిటీ కదా. సో మొట్టమొదట ఏం చేస్తాం, ఎయిమ్ రాసుకుంటాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ఎయిమ్ రాయాలి. సో ఎయిమ్ ఏంటి, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఏమంటే కనుక మనకి యాక్టివిటీ ఏదైతే ఉందో, క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎయిమ్ కింద రాసుకుంటాం. టు ప్రూవ్ దాట్ ద మెటల్ రియాక్ట్స్ విత్ యాసిడ్ ఇట్ ప్రొడ్యూసెస్ హైడ్రోజన్ గ్యాస్, అది ఎయిమ్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఆపరేటర్స్ రిక్వైర్డ్. సో ఇక్కడ ఏమైపోయిన తర్వాత ఆపరేటర్స్ రిక్వైర్డ్కి మళ్ళీ మనం ఏం రాయాలి, ఆపరేటర్స్ రిక్వైర్డ్. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా సైడ్ హెడ్డింగ్స్, ఎందుకంటే వీటిని బట్టే మీకు ఫుల్ మార్క్స్ 100% వస్తూ ఉంటాయి. అలా కాకుండా మీరు స్ట్రైట్గా రాసేస్తే కనుక మార్క్స్ రావు, మార్క్స్ కట్ అవుతాయి. సో మీరు ఖచ్చితంగా డయాగ్రామ్ నీట్గా డ్రా చేయాలి. ఆ తర్వాత ఇవన్నీ స్టెప్స్ కూడా రాస్తే కనుక మీకు 100% ఫుల్ మార్క్స్ వస్తాయి. ఆపరేటర్స్ రిక్వైర్డ్, ఇక్కడ ఉన్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆపరేటర్స్ కింద మనం తీసుకుంటాం. ఆ తర్వాత థర్డ్ వన్, తర్వాత ప్రొసీజర్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రొసీజర్ని ఎలా రాయాలి అంటే కనుక ఖచ్చితంగా అది పాయింట్స్ వైజ్గా రాసుకోవాలి. ప్రొసీజర్ని ఏమని రాద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కనుక మొట్టమొదట టేక్ ఎ టెస్ట్ ట్యూబ్.
ఆ టెస్ట్ ట్యూబ్లో ఏం తీసుకుందాం అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తీసుకుందాం. ఆ తర్వాత దాంట్లో కొన్ని జింక్ గ్రాన్యూల్స్ని ప్లేస్ చేద్దాం. జనరల్గా ప్రొసీజర్ ఏంటంటే ఇక్కడ ఒక థిసిల్ ఫన్నెల్ ఉంటుంది. ముందు జింక్ గ్రాన్యూల్స్ తీసుకుంటాం, ఆ తర్వాత థిసిల్ ఫన్నెల్ నుంచి యాసిడ్ పోస్తాం. కానీ డైరెక్ట్గా కూడా మనం తీసుకోవచ్చు, అప్పుడు కూడా ఆ తర్వాత ఇక్కడ మనం ఒక చిన్న ఇదొకటి మిస్ అయ్యాం. ఇది 1 హోల్డ్ రబ్బర్ స్టాపర్, ఇది కూడా రాసుకోవాలి. ఓకేనా, దీన్ని మనము ఎన్నో పార్ట్ అనుకుందాం, 9th. ఇది ఏంటంటే 1 హోల్డ్ రబ్బర్ స్టాపర్, 1 హోల్డ్ రబ్బర్ స్టాపర్. రబ్బర్ స్టాప్ అనొచ్చు, లేదా కనుక 1 హోల్డ్ కార్క్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సో మొట్టమొదటి ఏం చేస్తాం, ఇక్కడ జింక్కి హైడ్రోక్లోరిక్ యాసిడ్ని మనము యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, జింక్కి హైడ్రోక్లోరిక్ యాసిడ్ మధ్య రియాక్షన్ జరుగుతుంది. రియాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ రియాక్షన్ కూడా రాసుకోవాలి. ఏంటి ఆ రియాక్షన్ అంటే కనుక ఇక్కడ జింకు ఏం చేస్తుంది, జింకు HClతో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయిన తర్వాత ఏం చేస్తుంది, అది జింక్ క్లోరైడ్ గాను ఆ తర్వాత హైడ్రోజన్ గ్యాస్ గాను విడిపోతుంది. జింక్ క్లోరైడ్ గాను హైడ్రోజన్ గాను కనిపిస్తుందనైనా మళ్ళీ ఇంక రాస్తాను, ఇక్కడ క్లియర్గా లేదు. జింక్ ప్లస్ HCl ఈ ఈక్వేషన్ చాలా పాపులర్, చాలా ఇంపార్టెంట్. అందువల్ల జాగ్రత్తగా 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే ఉంటుంది. ఓకేనా. సో ఇది ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే జింకు, ఇక్కడ ఉన్నటువంటి జింక్ గ్రాన్యూల్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినాయి. ప్రొడక్ట్ ఏమొస్తుంది, జింక్ క్లోరైడ్ వస్తుంది. జింక్ క్లోరైడ్ ఆ తర్వాత హైడ్రోజన్ గ్యాస్. జింక్ క్లోరైడ్ అనేది అది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, అందువల్ల ఈ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్లో అంతే ఉండిపోతుంది. ఆ తర్వాత హైడ్రోజన్ గ్యాస్ ఏమవుతుంది, అది గ్యాస్ కదా, అందువల్ల ఒక చోట స్టేబుల్గా ఉండదు. అదేమవుతుంది, అది ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అది బయటకు వచ్చడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఎలా బయటకు వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ సైడ్ ట్యూబ్ లేకపోతే కనుక డెలివరీ ట్యూబ్, రెండు ఏదైనా తీసుకోవచ్చు, సైడ్ ట్యూబ్ లేకపోతే డెలివరీ ట్యూబ్. ఈ డెలివరీ ట్యూబ్ ద్వారా ఇట్లా వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి సోప్ వాటర్లోకి వస్తుంది. సోప్ వాటర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి సోప్ వాటర్లో ఇది మిక్స్ అయిన తర్వాత ఈ బబుల్స్ రూపంలో బయటకు వస్తుంది. ఈ బబుల్స్ ఇప్పుడు వస్తూ ఉంటే ఆ బబుల్స్లో ఏముంటుంది, ఈ సోప్ జింక్ అనేది ఈ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ సోప్ వాటర్లో డిజాల్వ్ కాదు. ఈ డిజాల్వ్ అవడానికి బదులుగా ఏమవుతుంది, అది అక్కడ ఉన్నటువంటి సోప్ వాటర్లో బబుల్స్ని ఫామ్ చేస్తుంది. ఆ బబుల్స్లో ఏముంది, హైడ్రోజన్ గ్యాస్ ఉంది. హైడ్రోజన్ గ్యాస్ ఏమొస్తుంది, బబుల్స్ రూపంలో బయటకు వస్తుంది. మీరు ఒక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ని, కాలుతో ఉన్నటువంటి ఒక మ్యాచ్ స్టిక్ని బర్నింగ్ స్ప్లింటర్ అనండి, అది ఇంకా మంచిగా నైస్ వర్డ్ దట్ ఈస్. అండ్ బర్నింగ్ స్ప్లింటర్ తీసుకుని ఇక్కడ బబుల్స్ వస్తున్న ప్లేస్లో పెడితే ఒకసారిగా పాప్ సౌండ్తో అది ఇంకా చాలా బ్రైట్గా అది వెలుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, దిస్ ఈజ్ ద టెస్ట్ ఫర్ హైడ్రోజన్ గ్యాస్. హైడ్రోజన్ గ్యాస్కి ఇది ఒక టెస్ట్ అనమాట. హైడ్రోజన్ గ్యాస్ టెస్ట్ ఏమవుతుంది అంటే కనుక అది ఏమవుతుంది, బబుల్స్తో అది హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫైర్తో ఇట్స్ ఏ కంబషన్ జరిగి బాగా బ్రైట్గా వస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి గ్యాసు హైడ్రోజన్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఓకేనా. సో అప్పుడు మన రిజల్ట్ ఏం రాయాలి, అల్టిమేట్గా రిజల్ట్ అని చెప్పేసి రాసుకోవాలి. ఈ రిజల్ట్ ఏం రాస్తాం, ఇన్ దిస్ రియాక్షన్ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్, హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్డ్. ఓకేనా. ఈ విధంగా మనకి ఇక్కడ యాసిడ్తో రియాక్షన్ జరుగుతుందో తెలుస్తుంది. ఓకేనా. ఇక్కడ ఒక కొన్ని క్వశ్చన్స్ ఒక్కోసారి అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నటువంటి క్వశ్చన్స్. ప్రొసీజర్ చాలా సింపుల్. ఒక బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాం. ఆ టెస్ట్ ట్యూబ్లో మనం జింక్ గ్రాన్యూల్స్ తీసుకుంటాం, ఆ తర్వాత యాసిడ్ తీసుకుంటాం. ఆ జింక్ గ్రాన్యూల్స్కి యాసిడ్కి మధ్య రియాక్షన్ జరగటం వల్ల సాల్ట్ను హైడ్రోజన్ గ్యాస్ ఏర్పడుతుంది. హైడ్రోజన్ గ్యాస్ అనేది సైడ్ ట్యూబ్ ద్వారా నెక్స్ట్ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీకర్లోకి వస్తుంది. ఆ బీకర్లో ఉన్నటువంటి సోప్ వాటర్ వచ్చేసి హైడ్రోజన్ బబుల్స్ బయటకు వస్తాయి. ఆ బబుల్స్ వస్తున్నటువంటి ప్లేస్లో మనం ఒక బర్నింగ్ స్ప్లింటర్ ప్లేస్ చేసినప్పుడు ఆ బర్నింగ్ స్ప్లింటర్ చాలా బ్రైట్గా అది వెలుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, అక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి గ్యాస్ హైడ్రోజన్ గ్యాస్ అని చెప్పొచ్చు. ఓకేనా. చాలా సింపుల్. ఇది మీరు ఓన్గా రాయండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఆ తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్. ఇక్కడ మనము ఈ హైడ్రోజన్ గ్యాస్ని డైరెక్ట్గా టెస్ట్ చేయొచ్చు కదా. మనం ఎందుకని ఇక్కడ సోప్ వాటర్ని తీసుకున్నాం, మామూలు వాటర్ తీసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ 2 క్వశ్చన్స్. ఇక్కడ మనము ఈ టెస్ట్ ట్యూబ్ని, సైడ్ ట్యూబ్ని ఇక్కడ సోప్ వాటర్లో ఎందుకు పెట్టాం, అదొకటి. మామూలు వాటర్లో ఎందుకు పెట్టలేదు, మామూలు వాటర్లో పెట్టినప్పుడు ఈ హైడ్రోజన్ అనేది ఇక్కడ ఈ మామూలు నార్మల్ వాటర్ అయితే కనుక బబుల్స్ ఇవ్వదు. అది
బబుల్స్ ఇవ్వనప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది, దాంట్లోంచి ఎలా వస్తాయి బయటికి, గ్యాస్ ఎలా వస్తుందో మనకి తెలియదు. అందువల్ల సోప్ వాటర్ అయితే కనుక ఖచ్చితంగా బబుల్స్ వస్తాయి, అందువల్ల మనం సోప్ వాటర్ వాడుకుంటాం. ఓకే, మనము ఇక్కడ దీన్ని ఇక్కడే టెస్ట్ చేయొచ్చు కదా, ఈ బీకర్ లేకుండానే మనం టెస్ట్ చేయొచ్చు కదా, ఈ సోప్ వాటర్ లేకుండానే. అంటే కనుక ఈ ఏ గ్యాస్ వస్తుంది, ఇది హైడ్రోజన్ గ్యాస్. హైడ్రోజన్ గ్యాస్ అనేది ఏంది, అది ఒక కంబస్టిబుల్ ఇన్ నేచర్, అంటే ఈజీగా ఫైర్ని క్యాచ్ చేస్తుంది. ఒకవేళ మనం ఇక్కడే బర్నింగ్ స్ప్రింట్, ఇది లేకుండా బర్నింగ్ స్ప్రింట్ ఇక్కడే పెట్టేసామనుకోండి, ఆ ఫైర్ ఇట్లా క్యాచ్ చేసి మొత్తం అంతా కూడా అక్కడ ఒక ఫైర్ ఎక్స్ప్లోషన్ జరగడానికి పాసిబిలిటీస్ ఉంది. అందువల్ల ఏం చేస్తామంటే అది అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేస్తాం, దాన్ని ఇక్కడ బీకర్ని దీంట్లో సోప్ వాటర్లో పెట్టుకుంటాం. ఆ తర్వాత డైరెక్ట్గా ఎప్పుడు కూడా మన బర్నింగ్ స్ప్రింట్ అని హైడ్రోజన్ పాస్, ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి మీరు, ఈ బబుల్స్కి కొంచెం దూరంలో పెడుతున్నాం తప్ప మనం డైరెక్ట్గా తీసుకొచ్చేసి ఇక్కడ ఓపెనింగ్లోనే ప్లేస్ చేయట్లేదు. ఎందుకంటే హైడ్రోజన్ అనేది ఒక హైలీ కంబస్టివ్, అది ఎక్స్ప్లోషన్కి ఇది దారితీస్తుంది అనమాట. అందువల్ల మనం తీసుకుంటాం. ఓకేనా. సో ఇదంతా కూడా ప్రొసీజర్ కింద మనం తీసుకోవచ్చు. ఓకేనా, రైట్. వెరీ సింపుల్ క్వశ్చన్, మీరు ఓన్గా రాయొచ్చు దీన్ని. అయితే ఇప్పుడు ఇంకొకటి మనకి ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదంతా కూడా దేనికి సంబంధించింది, యాసిడ్. 99% ఆఫ్ యాసిడ్స్ రియాక్ట్స్ విత్, ఇది మీకు హాఫ్ మార్క్లో 1 మార్క్లో కూడా వస్తుంది. వెన్ మెటల్స్ ఆర్ రియాక్టింగ్ విత్ యాసిడ్ విచ్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్, హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్. సో చాలా ఇంపార్టెంట్. మరి బేసిస్తో అయితే కనుక ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా. సో ఈ ప్రొసీజర్ అంతా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఖచ్చితంగా రాయాలి. Zn + 2HCl దట్ గివ్స్ ZnCl2 + హైడ్రోజన్. మనకి ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ బేసిస్తో కూడా మనకి ఇదే రియాక్షన్ ఉంటుందా అంటే కనుక బేసిస్తో వచ్చేటప్పటికల్లా ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే అన్ని బేసెస్ హైడ్రోజన్ గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేయవు, కేవలము ఒకే ఒక బేస్ ఉంటుంది. ఏంటది, ఇది కనుక మనం బేస్తో రియాక్ట్ చేస్తే ఈ ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటది, బేస్ కనుక జింక్ కనుక బేస్, ఏ బేస్తో, సోడియం హైడ్రాక్సైడ్తో మాత్రమే అది రియాక్ట్ అవుతుంది. Na2ZnO2 ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఇక్కడ కేవలము సోడియం, దీన్ని ఏమంటామంటే సోడియం జింకేట్, చాలా పాపులర్ ఫార్ములా ఇది, సోడియం జింకేట్. ఇక్కడ చూడండి, జింక్ కనుక సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయితే అప్పుడు కూడా సోడియం జింకేట్ హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. ఈ సోడియం జింకేట్ అనేది ఇది ఒక్కటి మాత్రమే ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ తర్వాత మిగిలిన ఏ మెటల్స్తో ఏ బేసెస్తో కూడా రియాక్ట్ కాదు, ఇది ఒకటే రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎక్సెప్షనల్ కేసు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ క్వశ్చను మనకి మెటల్స్ హైడ్రోజన్తో రియాక్ట్ అయితే ఎలా వస్తుందనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒకవేళ మెటల్స్ కనుక ఈ మెటల్ కార్బొనేట్స్ యాసిడ్తో రియాక్ట్ అయితే అవి ఎలా చేంజెస్ అవుతాయి అనేది మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక నిమిషం అన్న. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎక్స్ప్లెయిన్ విత్ ఏ నీట్ స్కెచ్ దట్ మెటల్ కార్బొనేట్స్ ఆర్ మెటల్ బైకార్బొనేట్స్, లేకపోతే దాన్ని మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్ అని చెప్పేసి అంటాం. వెన్ ది రియాక్ట్స్ విత్ యాసిడ్ దే యూస్ టు ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఈ యాక్టివిటీ అనేది మనం ఇప్పుడు రాద్దాం. దీనికోసం మొట్టమొదటి ఏం చేద్దాం అంటే కనుక మళ్ళీ మనము దీన్ని ఇక్కడ విత్ యాసిడ్ అనేది ఇక్కడ రాద్దాం, రియాక్ట్స్ విత్ యాసిడ్. ఎందుకు ఇక్కడ బాక్స్ డ్రా చేద్దాం, రియాక్ట్స్ విత్ యాసిడ్. సో మొట్టమొదట మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే డయాగ్రామ్ మొత్తం కూడా దేంట్లో డ్రా చేసుకోవాలి అంటే కనుక ఏదైనా సరే ఒక ఫ్రేమ్లో డ్రా చేయండి. ఇట్లా ఫ్రేమ్లో డ్రా చేసిన తర్వాత దీనికి మొట్టమొదట పార్ట్స్ కూడా రాసుకుందాం. సో మొట్టమొదట మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. దీన్ని మనము 1 అని చెప్పేసి అనుకుందాం. ఇదేమో దీన్ని నెంబర్ 2, ఇది స్టాండ్, ఇది థిసెల్ ఫన్నెల్ స్టాండ్. ఆ తర్వాత ఇది 2 హోల్డ్ రబ్బర్ స్టాపర్. ఆ తర్వాత దీంట్లోనేమో మొట్టమొదట మనం ఏం చేద్దామంటే సోడియం కార్బొనేట్ చూద్దాం. సోడియం కార్బొనేట్, మొట్టమొదట సోడియం కార్బొనేట్ని తీసుకుందాం. సో దీన్ని మనము 4 అని చెప్పేసి అనుకుందాం. ఆ తర్వాత ఇక్కడ మనకి ఇంకా లిక్విడ్ కనిపిస్తుంది కదా, దాన్నేమో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని చెప్పేసి అనుకుందాం. ఆ తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ నుంచేసి ఇక్కడ గ్యాసెస్ అనేవి మనకి ఈ విధంగా వస్తూ ఉంటాయి. సో దీన్ని ఏమందామంటే మనం ఇక్కడ మనము దీన్ని ఇక్కడ తీసుకుందాం.
6. ఆ తర్వాత ఇక్కడేమో మనము ఇక్కడ ఒక దీన్ని మనం రాసుకోలేదుగా, ఇక్కడ తీసుకుందాం వీటిని. ఆ తర్వాత వీటినేమో దీన్ని సైడ్ ట్యూబ్ లేకపోతే డెలివరీ ట్యూబ్ అని చెప్పేసి అనుకుందాం. దీన్నేమో మనకి 8 కాల్షియం హైడ్రాక్సైడ్. ఇవి మనకు కావాల్సిన టెస్ట్ ట్యూబ్. ఇక్కడ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ కూడా మనం తీసుకుందాం. సో మనకి ఈ విధంగా ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. సో మొట్టమొదటి పార్ట్స్ రాద్దాం. పార్ట్స్ మనకి ఏమేమి పార్ట్స్ వచ్చినాయి చూడండి. ఇక్కడ మనకి పార్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పార్ట్స్ అని హెడ్డింగ్ పెట్టిన తర్వాత మనకి నెంబర్ 1. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం, థిసెల్ ఫన్నెల్. ఆ తర్వాత రెండోది ఏం తీసుకుందామంటే ఇక్కడ మనకి ఇది మొత్తం కూడా ఒక స్టాండ్కి ఫిక్స్ అయ్యి ఉంది. సో దాన్ని మనము స్టాండ్ అని చెప్పేసి అనుకుందాం. మూడోది ఏం తీసుకున్నాం అంటే కనుక టెస్ట్ ట్యూబ్ తీసుకుందాం. ఆ తర్వాత ఫోర్త్ వన్ ఇక్కడ మనకి ఫోర్త్ వన్ మనం ఏం తీసుకున్నాం, సోడియం కార్బోనేట్. ఒకసారి ఏమో సోడియం కార్బోనేట్ తీసుకుందాం. నెక్స్ట్ ఏమో సోడియం బైకార్బోనేట్ తీసుకుందాం, Na2CO3. ఆ తర్వాత ఫిఫ్త్ వన్ మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తీసుకుందాం, HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఆ తర్వాత సిక్స్త్ వన్ మనం ఏం తీసుకున్నాం అంటే కనుక హైడ్రోజన్ గ్యాస్ బబుల్స్, హైడ్రోజన్ గ్యాస్ అని చెప్పేసి తీసుకుందాం, హైడ్రోజన్ గ్యాస్. సెవెంత్ వన్ ఏం తీసుకున్నాం అంటే కనుక డెలివరీ ట్యూబ్ లేకపోతే కనుక సైడ్ ట్యూబ్. ఆ తర్వాత ఎయిత్ వన్ మనకేం తీసుకున్నాం, కాల్షియం హైడ్రాక్సైడ్, CaOH ట్వైస్. ఆ తర్వాత నైన్త్ వన్ మనకి టెస్ట్ ట్యూబ్ తీసుకుందాం. ఓకే, ఇది టెస్ట్ ట్యూబ్. ఈ పార్ట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి ఈ విధంగా మొట్టమొదట డయాగ్రామ్ తీసుకుందాం. ఆ తర్వాత ప్రొసీజర్ ఏంటి అంటే కనుక మొట్టమొదట ఎయిమ్ రాయాలి. ఈ ప్రొసీజర్ మొట్టమొదట ఎయిమ్. వాట్ ఈస్ దట్ ఎయిమ్? వెనెవర్ ఎప్పుడైనా సరే కార్బోనేట్స్ కానీ లేకపోతే హైడ్రోజన్ కార్బోనేట్స్ కానీ యాసిడ్తో రియాక్ట్ అయితే అవి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని ఇస్తాయి. సో వెనెవర్ ద కార్బోనేట్స్ ఆర్ హైడ్రోజన్ కార్బోనేట్స్, మెటల్ కార్బోనేట్స్ అని కూడా అనుకోవచ్చు, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ ఆర్ మెటల్ బైకార్బోనేట్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్, దే యూస్ టు ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. అది మన ఎయిమ్. ఆపరేటర్స్ రిక్వైర్డ్కి మనం ఏం రాయాలి, ఇక్కడ ఉన్నటువంటి మనము ఏవైతే పార్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఆపరేటర్స్ రిక్వైర్డ్ కింద రాసుకుంటాం. ఆ తర్వాత ప్రొసీజర్ ఏంటి అంటే కనుక మనం ఈ ప్రొసీజర్ని జాగ్రత్త చూద్దాం. మొట్టమొదట 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకోండి. ఈ ఎక్స్పెరిమెంట్ని మనము 2 సార్లు చేయాలి. సో ఒక టెస్ట్ ట్యూబ్ ఏ అనుకోండి, ఇంకో టెస్ట్ ట్యూబ్ బి అనుకోండి. ఏ టెస్ట్ ట్యూబ్లో ఏం చేస్తారంటే ఒక 0.5 grams సోడియం కార్బోనేట్ తీసుకోండి. ఏం తీసుకున్నాం మనం, సోడియం కార్బోనేట్ తీసుకున్నాం. సో ఆ సోడియం కార్బోనేట్ తీసుకున్న తర్వాత Na2CO3. ఈ సోడియం కార్బోనేట్ని మనము దేంట్లో తీసుకున్నాం, ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నాం. ఈ టెస్ట్ ట్యూబ్ని స్టాండ్కి ఫిక్స్ చేసాం. ఆ తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం రాస్తున్నాం, పార్ట్స్ తీసుకున్నాం, ఎయిమ్ రాసాం. ఓకే, అవన్నీ తీసుకున్నాం కదా. ఒక్క నిమిషం మొత్తం ఒక డీటెయిల్ రాద్దాం. మొట్టమొదట ప్రొసీజర్ వినండి. సో ఇక్కడ టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం. ఈ టెస్ట్ ట్యూబ్లో టెస్ట్ ట్యూబ్ని స్టాండ్కి ఫిక్స్ చేసాం. దాంట్లో సోడియం కార్బోనేట్ తీసుకున్నాం. ఈ థిసెల్ ఫన్నెల్ ద్వారా మనం యాసిడ్ని దీంట్లోకి డ్రాప్ చేసాం. సో ఇప్పుడు రియాక్షన్ జరుగుతుంది. దేనికి మధ్య రియాక్షన్ జరుగుతుంది అంటే కనుక సోడియం కార్బోనేట్కి ఆ తర్వాత హైడ్రోక్లోరిక్ యాసిడ్కి మధ్య రియాక్షన్ జరుగుతుంది. రియాక్షన్ జరిగిన తర్వాత ఏమవుతుంది, అక్కడ NaCl + H2O + CO2 అనేటువంటి ప్రోడక్ట్ ఏర్పడుతుంది. అర్థం ఇవన్నీ కూడా. దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్యాస్, Na2CO3 + HCl, NaCl అది ఒక అక్వైస్ సొల్యూషన్. NaCl + H2O వాటర్ అక్కడే ఉండిపోతుంది టెస్ట్ ట్యూబ్లో. దాంతోపాటుగా ఇంకా ఏం ప్రొడ్యూస్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండింటికి రియాక్షన్ వల్ల ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఈ థిసెల్ ఫన్నెల్ అది లిక్విడ్ లోపు ఉంటుందన్నమాట. అందువల్ల ఇక్కడ నుంచేసి గ్యాసెస్ ఇక్కడ నుంచి ఎస్కేప్ కావు. సో మరి ఇంకేముంది అవుట్లెట్ అంటే కనుక కొంచెం పైన ఇక్కడ ఉన్నటువంటి సైడ్ ట్యూబ్ ఆర్ డెలివరీ ట్యూబ్ ఉంది. ఈ డెలివరీ ట్యూబ్లో నుంచేసి ఈ గ్యాసెస్ ఇట్లా పైకి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్లోకి ఆ గ్యాసెస్ అనేవి వచ్చేస్తాయి. సో ఈ గ్యాసెస్ అనేవి ఇక్కడికి వచ్చేస్తాయి.
ఈ గ్యాసెస్ ఏం గ్యాసెస్ ఇవి? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. అవి దేంట్లోకి వచ్చినాయి? కాల్షియం హైడ్రాక్సైడ్, లైమ్ వాటర్ అంటాం దాన్ని. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్తో ఎప్పుడైతే ఇవి రియాక్ట్ అవుతాయో ఇమీడియట్గా బేసికల్గా లైమ్ వాటర్ వైట్ కలర్లో ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే దాంట్లోకి వస్తుందో అది మిల్కీ వైట్గా మారిపోతుంది. అది టెస్ట్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా? ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది, అది ఆ CaOH2తో కలిసిపోయి అక్కడ కాల్షియం కార్బోనేట్ ప్రెసిపిటేట్ని ఏర్పరుస్తుంది. లైమ్ స్టోన్ అంటాం దాన్ని. ఆ ప్రెసిపిటేట్ వాటర్ అనేవి ఏర్పడతాయి. ఇక్కడ మొత్తం వాటర్ అంతా కూడా, ఈ లైమ్ వాటర్ అంతా కూడా ఎలా మారిపోతుంది? మిల్కీ వైట్లోకి మారిపోతుంది. అంటే చాలా క్లియర్ వైట్లోగా మారిపోతాయి అన్నమాట. సో అది టెస్ట్. మనకి ఈ విధంగా దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఎప్పుడైనా సరే ఒక కార్బోనేట్ అనేది ఆ తర్వాత దేంతో రియాక్ట్ అయితే, యాసిడ్తో రియాక్ట్ అయితే అది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈసారి మనకి టెస్ట్ ట్యూబ్ Aలో 0.5 గ్రామ్స్ సోడియం కార్బోనేట్ తీసుకుందాం. ఇంకో టెస్ట్ ట్యూబ్ B తీసుకుందాం. దాంట్లో 0.5 గ్రామ్స్ సోడియం బైకార్బోనేట్ తీసుకుందాం, NaHCO3ని తీసుకుని రియాక్షన్ చేసినప్పుడు అప్పుడు కూడా ఏమవుతుంది? ఇక్కడ సేమ్ రియాక్షన్ ఏమైతే వస్తుందో అదే రియాక్షన్ జరుగుతుంది. మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ మొత్తం ఆపరేటర్స్ సేమ్, అది టెస్ట్ ట్యూబ్ మారుతుంది అంతే. టెస్ట్ ట్యూబ్ దాంట్లో ఉండేటువంటి ఇంతకుముందు ఫస్ట్ టైం ఏమో సోడియం కార్బోనేట్ తీసుకున్నాం, సెకండ్ టైం అయితే కనుక సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకుంటాం. సో ఇప్పుడు రియాక్షన్ అనేది ఏమవుతుంది? ఇట్లా రియాక్షన్ జరుగుతుంది. అట్లా అల్టిమేట్గా మనకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఈ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ మొత్తాన్ని మనం ఇప్పుడు ప్రొసీజర్ రూపంలో రాద్దాం. ఓకేనా? రైట్. మొట్టమొదట ఇవి అన్నీ కూడా ఒకసారి చూద్దాం. చూడండి, ఎందుకంటే ఇక్కడ ఈ క్వశ్చన్స్ని రాయాలి. సో మొట్టమొదట ఏం చేద్దాం అంటే కనుక ఇక్కడ ఫస్ట్ ఎయిమ్ రాయాలి. సో ఎయిమ్కి ఏం రాస్తాం మనం? ఏం రాయాలి? సో టైటిల్ ఏదైతే ఉంటుందో అది ఏంటంటే అది ఎయిమ్. ఫస్ట్ పాయింట్ ఏం రాయాలి? ఎయిమ్ అనేటప్పటికల్లా మనం ఏం రాసుకుంటాం అంటే కనుక ఎక్స్ప్లెయిన్ విత్ ఏ నీట్ స్కెచ్ దట్ మెటల్స్ రియాక్ట్స్ విత్ మెటల్ కార్బోనేట్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్ ప్రొడ్యూసెస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. అది ఏమని చెప్పేసి రాస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏం రాయాలి? ఆపరేటర్స్ రిక్వైర్డ్. ఆపరేటర్స్ ఫస్ట్ నెంబర్ 1, ఆ తర్వాత నెంబర్ 2 ఏమో ఆపరేటర్స్ రిక్వైర్డ్. సో ఆపరేటర్స్ రిక్వైర్డ్ అంటే మనకి ఏమైతే పార్ట్స్ ఉంటాయో ఆ పార్ట్స్ మొత్తాన్ని మనం ఆపరేటర్స్ రిక్వైర్డ్ కింద రాసుకుంటాం. ఆ తర్వాత ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ రాసేటప్పుడే మనం ఏం చేస్తాం? నెంబర్ పాయింట్స్ వైజ్గా రాసుకుంటాం అని చెప్పి తీసుకున్నాం ఇంతకుముందు. Point number 1, take a test tube. Number 2, take some 0.5 grams of sodium carbonate. Number 3, then add hydrochloric acid through Thesel funnel. సో రాసిన తర్వాత అప్పుడు ఇక్కడ ఈక్వేషన్ రాయాలి. 2 స్టెప్స్ అయిపోతే థర్డ్ స్టెప్. ఇక్కడ 4th స్టెప్లో ఏం రాయాలి? ఈక్వేషన్ రాయాలి. చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్ రాయాలి. Na2CO3 దేంతో రియాక్ట్ అవుతుంది? HClతో రియాక్ట్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది అంటే కనుక NaCl ప్లస్ H2O ప్లస్ CO2. H2O ప్లస్ CO2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఇవి మనం ఆల్రెడీ డ్రా చేస్తాం కదా, ఒక నిమిషం. NaCl ప్లస్ H2O ప్లస్ CO2. సో ఇక్కడ మనకి 2 NaCl బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఇక్కడ NaCl, ఇక్కడ 2 కార్బన్స్, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ ఓకే రైట్. సో ఇక్కడ మనకి ఈ రియాక్షన్ జరుగుతుంది. ఇది 4th పాయింట్ కింద తీసుకుంటాం. సో సోడియం కార్బోనేట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అవ్వటం వల్ల సోడియం క్లోరైడ్, వాటరు, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడతాయి. సోడియం క్లోరైడ్, వాటర్ రెండు కలిపేసి మనము సాల్ట్ సొల్యూషన్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ సాల్ట్ సొల్యూషన్ ఇక్కడే ఉండిపోతుంది. దాంతోపాటుగా ఉన్నట్టు కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది? ఇటు నుంచి రియాక్ట్ అయ్యి మనకి ఇట్లా వస్తుంది. ఇట్లా ట్రావెల్ చేసి ఎక్కడికి వెళ్తుంది? ఇది కాల్షియం హైడ్రాక్సైడ్లోకి వెళ్తుంది, దాని లైమ్ వాటర్ అంటాం. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఈక్వేషన్ రాసుకోవాలి. CO2 ఎక్కడికి వెళ్తుంది? CaOH ట్వైస్. CaOH ట్వైస్ కలవటం వల్ల ఏమవుతుంది? CaCO3. ఇది ప్రెసిపిటేషన్ అని చెప్పేసి అనుకుంటాం. CaCO3 ప్లస్ H2O ఈ రెండు ఏర్పడతాయి. చూడండి, కాల్షియం కార్బోనేట్, లైమ్, అది ఇట్లా యారో మార్క్ డౌన్వర్డ్స్ ఉంటే కనుక అదేమన్నట్టు ప్రెసిపిటేషన్. ఏం ఏర్పడుతుంది? ప్రెసిపిటేషన్ అనేది ఏర్పడుతుంది. సో మనకి ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఇది మిల్కీ వైట్లోకి మారిపోతుంది. ఎందుకని మిల్కీ వైట్లో మారిపోతుంది? కాల్షియం హైడ్రాక్సైడ్, ఇది కార్బన్ డైఆక్సైడ్ టెస్ట్. కాల్షియం హైడ్రాక్సైడ్ ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అవుతుందో అది మిల్కీ వైట్కి మారుతుంది. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? అక్కడ ఉన్నటువంటి ఆ రియాక్షన్లో ప్రొడ్యూస్ అయ్యేది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అని మనకి తెలుస్తుంది. ఓకేనా? ఈ విధంగా మనం చెప్పొచ్చు. మరి ఇదే రియాక్షన్ని ఆ తర్వాత మళ్ళీ కనుక ఈ CaCO3 కనుక ఎప్పుడైనా సరే ఇక్కడ యాక్చువల్గా ఆ రియాక్షన్ ఇక్కడ ఆగిపోతుంది. CaCO3 ప్లస్ H2O
ఈ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయితే అప్పుడేమొస్తుంది CaHCO3 ట్వైస్ అనేటువంటి కాల్షియం బైకార్బోనేట్ అని చెప్పేసి ఇక్కడ ఇది ఏర్పడుతుంది అనమాట. సో ఈ విధంగా ఏర్పడినప్పుడు దీన్నే మనం వైట్ వాష్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఓకే, అది ఓకే, వదిలేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే సేమ్ రియాక్షన్ని ఈసారి Na2CO3 + 2HCl అయింది కదా, ఈసారి NaHCO3 ఇక్కడ ఈక్వేషన్ ఇక్కడ రాస్తాం చూడండి. ఇది మొట్టమొదటి ఏం తీసుకున్నాం, 0.5 grams ఆఫ్ సోడియం కార్బోనేట్ తీసుకున్నాం. సెకండ్ టైం ఏం తీసుకుందాం మన బీ టెస్ట్ ట్యూబ్లో, NaHCO3 సోడియం బైకార్బోనేట్. దీన్ని ఏమంటాం, సోడియం బైకార్బోనేట్ అంటాం, లేకపోతే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని చెప్పేసి అనుకుంటాం. ఇది కూడా మళ్ళీ HClతో రియాక్ట్ అయిందనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మళ్ళీ NaCl + H2O + CO2. సేమ్ రియాక్షన్ అనేది రిపీట్ అవుతుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ఇక్కడ ఏమైతే రియాక్షన్స్ ఉందో సోడియం కార్బోనేట్తో ఏమైతే గ్యాస్ రియాక్ట్ అవుతుందో, సో మళ్ళీ సేమ్ ఇక్కడ మళ్ళీ మనకి ఏర్పడింది NaCl CO2 ఉంది కదా, ఈ NaHCO3 HCl3 రియాక్ట్ అయ్యి NaCl + H2O + CO2 ఇక్కడ మారుతుంది. మళ్ళీ ఇక్కడ ఉంది కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి లైమ్ వాటర్ని అది మార్చేస్తుంది. సో ఇక్కడ రెండు రియాక్షన్స్లో కూడా మనకి ఏమవుతుంది, కామన్గా ప్రొడ్యూస్ అవుతున్న గ్యాస్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అని చెప్పేసి చెప్పచ్చు. ఓకేనా. సో మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ మెటల్ కార్బోనేట్స్ కానీ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ కానీ యాసిడ్తో రియాక్ట్ అయితే అవి ఏ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మెటల్స్ అయితే యాసిడ్తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ ఇస్తాయి. మెటల్ కార్బోనేట్స్ అయితే యాసిడ్తో రియాక్ట్ అయితే కనుక కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని ఇస్తాయి. ఇదొకటి చిన్న డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. మొత్తం అంతా కూడా ఒకేలాగా ఉంటుంది. ఓకేనా. సో ఈ మొత్తం కూడా డయాగ్రామ్ డ్రా చేయాలి, మొత్తం అన్ని స్టెప్స్ రాసుకోవాలి. మీరు కార్బోనేట్తో అయినా బైకార్బోనేట్తో అయినా సరే అది ప్రొడ్యూస్ చేసేది కార్బన్ డైఆక్సైడ్. ఆ టెస్ట్ ఏంటంటే లైమ్ వాటర్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా. సో మనకి ఇంకో క్వశ్చన్ చూద్దాం నాన్న. మనం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి డిస్కస్ చేద్దాం. దాన్నే pH స్కేల్ అని చెప్పేసి అనుకుందాం. 110% pH స్కేలు ఎగ్జామ్లో రావటానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ క్వశ్చన్ వచ్చింది అంటే కనుక మీ 4 మార్క్స్ మీ అకౌంట్లో ఉన్నట్టే. ఎందుకని, అంత సింపుల్గా ఉంటుంది. సో ఈ pH స్కేల్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అసలు pH స్కేల్ అంటే ఏంటి? pH స్కేల్ అనేది ఏదైనా సరే ఒక యాసిడ్ అది స్ట్రాంగ్ యాసిడా, వీక్ యాసిడా, స్ట్రాంగ్ బేసా, వీక్ బేసా అన్నది మనం తెలియటం కోసం pH స్కేల్ని మనం వాడుకుంటాం. ఈ pH స్కేల్ని మనకి జనరల్గా ఒక యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్ ఆర్ వీక్ యాసిడ్ అని మనకి ఎలా తెలుస్తుంది? ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ యాక్చువల్గా ఇంతకుముందు మనం చూసాం. దాంట్లో మొట్టమొదట ఏదైనా సరే బీకర్ తీసుకుందాం, దాంట్లో సొల్యూషన్ తీసుకుందాం. ఆ తర్వాత దాంట్లో మొట్టమొదటేమో HCl తీసుకుందాం. ఆ తర్వాత 2 గ్రాఫైట్ రాడ్స్ తీసుకొని ఈ 2 గ్రాఫైట్ రాడ్స్ని ఇక్కడ ఏసీ ప్లగ్ ద్వారా ఆన్ చేద్దాం. ఆ తర్వాత ఏసీ ప్లగ్ని ఆన్ చేసిన తర్వాత ఇక్కడ బల్బుని గ్లో చేద్దాం. ఈ బల్బుని తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే కనుక యాసిడ్ HCl అయితే కనుక బల్బు చాలా బ్రైట్గా వెలుగుతుంది. ఎందుకని? HCl అయితే ఏమవుతుంది, దీంట్లో H+ అయాన్స్ ఉంటాయి, అందువల్ల చాలా ఎక్కువ మొత్తంలో Cl- ఉంటాయి. H+ అయాన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి బల్బు చాలా బాగా బ్రైట్గా వెలుగుతుంది. దానికి రీజన్ ఏం చెప్పచ్చు, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండటం వల్ల అది చాలా స్ట్రాంగ్ యాసిడ్ అని మనం చెప్పచ్చు. ఈసారి ఏం చేద్దాం అంటే కనుక ఈసారి మనము CH3COOHతో ట్రై చేద్దాం. దీన్ని ఎస్టిక్ యాసిడ్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ ఎస్టిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు బల్బు చాలా లైట్గా వెలుగుతుంది. దానికి రీజన్ ఏంటి, ఇది H+ అయాన్స్ని చాలా తక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనం ఈసారి ఏం చేద్దామంటే ఈసారి దీన్ని ఇవాక్యుయేట్ చేసి ఈసారి సోడియం హైడ్రాక్సైడ్తో ట్రై చేద్దాం. సోడియం హైడ్రాక్సైడ్ ట్రై చేసినప్పుడు OH- అయాన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అప్పుడు కూడా ఇదేమవుతుంది, బల్బు చాలా బ్రైట్గా వెలుగుతుంది. దాన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ఇది స్ట్రాంగ్ బేస్ అని చెప్పచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఈసారి ఏం చేద్దాం, NH4OH అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం. ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ మనకి ఏమవుతుంది, NH4 + OH-. ఇక్కడ మనకి ఇక్కడ NH4 తీసుకున్నప్పుడు అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ బల్బ్ అనేది చాలా డిమ్గా వెలుగుతుంది, ఎక్కువ బ్రైట్గా వెలగదు. దానికి రీజన్ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి OH- అయాన్స్ అనేది కాన్సన్ట్రేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అల్టిమేట్గా ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఏం చెప్పచ్చు, స్ట్రాంగ్ యాసిడ్ అంటే కనుక H+ అయాన్స్ ఎక్కువగా ఉండాలి. ఆ తర్వాత వీక్ యాసిడ్ అంటే కనుక H+ అయాన్స్ తక్కువగా ఉంటాయి.
ఆ తర్వాత మనకి స్ట్రాంగ్ బేస్ అంటే OH మైనస్ ఎక్కువగా ఉంటాయి, వీక్ బేస్ అంటే OH మైనస్ తక్కువగా ఉంటాయి అని చెప్పేసి మనం తీసుకుంటాం. సో మనకి అలా కాకుండా ఇలా ఎక్స్పెరిమెంటల్గా కాకుండా మనం ఇంకా దీన్ని తెలుసుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ pH స్కేల్ని వాడుకుంటాం అనమాట. అసలు pH స్కేల్ అంటే ఏంటి అంటే కనుక pH స్కేల్ అనగానే మీకు ఏం కావాలి గుర్తు రావాలంటే ఫస్ట్ పాయింట్స్ వైజ్గా తీసుకుంటే pH అనేది దీంట్లో P అనేది ఇది చాలా ఇంపార్టెంట్ జర్మన్ వర్డ్, దీన్ని పొటెన్స్ అని చెప్పేసి అంటారు, పవర్. పొటెన్స్ అనేది P స్టాండ్స్ ఫర్ ఫస్ట్ పాయింట్ P ఈజ్ పొటెన్స్. ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్, సారీ ఇట్స్ జర్మన్ వర్డ్. జనరల్గా అందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడ జర్మన్ వర్డ్, ఇది గ్రీక్ వర్డ్ కాదన్నా, ఇది జర్మన్ వర్డ్. జర్మన్ వర్డ్ దట్ మీన్స్ అ పవర్, దట్ ఈస్ అ పవర్. సో మనకి pH డెఫినేషన్ ఏంటి? pH డెఫినేషన్ పవర్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ కరెక్ట్ యాజ్ అ pH, ద పవర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్. ఏదైనా సరే మనకు ఒక సొల్యూషన్లో ఉండేటువంటి ఈ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ pH. ఏదైనా ఒక సొల్యూషన్లో ఉన్న హైడ్రోజన్ అయాన్స్ యొక్క నంబర్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి స్కేల్నే pH స్కేల్ అని చెప్పేసి అంటారు. సో సింపుల్గా మనం చెప్పాలంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ద స్కేల్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ ఇన్ దట్ సొల్యూషన్, దాన్ని మనం pH అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఓకేనా? ఇంకా సింపుల్ డెఫినేషను మనకి జనరల్గా ఈ డెఫినేషన్ మీరు ఇది గివెన్ బై సోరెన్సెన్. ఆ pHకి మనం ఇంకో సింపుల్ ఇంటర్మీడియట్ లెవెల్లో మనం తీసుకుంటాం ఈ డెఫినేషన్ని, గుర్తుపెట్టుకోండి. అయినా కూడా దాన్ని మైనస్ లాగ్ H ప్లస్ అని చెప్పేసి అనుకుంటాం. నెగిటివ్ లాగర్థమ్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. ఈ సింబల్ అనేది కెమిస్ట్రీలో కాన్సన్ట్రేషన్కి సింబల్ అనమాట. ఈ సింబల్ కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ డెఫినేషన్ ఏమొస్తుంది? నెగిటివ్ లాగర్థమ్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కాల్డ్ pH. pH డెఫినేషన్ అర్థమైంది కదా? ఏదైనా సరే ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇది ఒక డెఫినేషన్ కూడా తీసుకోవచ్చు మనం. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే కనుక సోరెన్సెన్. ఈ pH స్కేల్ని మనం ఎక్స్ప్రెస్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే రెండు తీసుకుంటాం. దాంట్లో ఒకటేమో సోరెన్సెన్ ఇచ్చినట్టు pH స్కేల్, ఆ తర్వాత ఏమో ఈ pH స్కేల్లో మొత్తం కూడా మనకి ఏముంటాయి అంటే నంబర్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇంకోటి ఉంటుంది యూనివర్సల్ ఇండికేటర్. వాట్ యూనివర్సల్ ఇండికేటర్ టెల్స్ అబౌట్? యూనివర్సల్ ఇండికేటర్ టెల్స్ అబౌట్ ద nature of acid by means of the colors. It is a combination of many colors. It is a combination of many colors is correct as that is universal indicator. Universal indicator ki pH ki difference ఏంటంటే pH అయితే కనుక యాసిడ్ అనేది న్యూమరికల్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం, అదే యూనివర్సల్ ఇండికేటర్ అయితే కనుక కలర్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. వాటన్నిటిని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ pH స్కేల్ చాలా సింపుల్గా ఉంటుంది. ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ ఎలా ఇస్తారో కూడా చెప్తాం, చూద్దాం ఒకసారి. సో మన pH స్కేల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే కనుక ఇట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ డివిజన్స్ 0 నుంచి 14 వరకు ఉంటుంది. 0, 1, 2, సో ఇక్కడ మనకి మొత్తం 14 డివిజన్స్ ఉంటాయి. 14 డివిజన్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనము జాగ్రత్తగా అర్థం చేద్దాం. 0 నుంచి 1 వరకు ఉన్నటువంటి కలర్ ఏంటంటే రెడ్ కలర్. ఆ తర్వాత ఈ 3కి ఉన్నదేమో ఆరెంజ్. ఆ తర్వాత 4కి ఏమో పేల్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్. దీనికేమో పేల్ గ్రీన్, ఇది గ్రీన్, ఇది డార్క్ గ్రీన్. ఇక్కడ మనకి ఈ ఇంతవరకు కూడా మనకి ఇవన్నీ కూడా గ్రీన్ కిందే వస్తాయి. ఇదేమో గ్రీన్, ఇది బ్లాక్, థిక్ బ్లాక్ ఉంటుంది. ఇది ఈ మొత్తము మళ్ళీ మనకు బాగా బ్లాక్ కలర్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇవేమో pH స్కేల్, ఇదేమో యూనివర్సల్ ఇండికేటర్.
సో మనకి ఇక్కడ వచ్చేటప్పటికల్లా 0 నుంచేసి 1, 2 వరకు స్ట్రాంగ్ యాసిడ్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచేసి 0, 1, 2, ఆ తర్వాత 3 నుంచేసి 6 వరకేమో వీక్ యాసిడ్ తీసుకోవచ్చు. ఇదేమో న్యూట్రల్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఈ మూడేమో స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ ఆల్కలీ. ఈ ఆల్కలీ డెఫినేషన్ కూడా చూద్దాం ఇప్పుడు. ఇవేమో వీక్ బేస్. సో మొత్తం మనకి pH స్కేల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా సరే మనకి ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. 0, 1, 2 ఇదేమో స్ట్రాంగ్ యాసిడ్. ఆ తర్వాత 3, 4, 5, 6 వీటిని మనం ఏం తీసుకుంటాం అంటే కనుక వీక్ యాసిడ్. ఇది కొంతవరకు స్ట్రాంగ్ యాసిడ్ కిందే వస్తుంది, ఇవి మాత్రం వీకెస్ట్ యాసిడ్స్ వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ మనకి 7 అనేదేమో అదేంటి న్యూట్రల్, అంటే ఐదర్ యాసిడిక్ ఆర్ బేసిక్. ఆ తర్వాత మనకి 8, 9, 10 ఇవేమో వీక్ బేసెస్. ఆ తర్వాత 10, even 11 ఆల్సో, 10, 11. ఆ తర్వాత 12, 13, 14 ఏమో స్ట్రాంగ్ బేసెస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తూ ఉంటే యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గుతుంది. ఒక యాసిడ్ ఎంత pH తక్కువగా ఉంటే అంత స్ట్రాంగ్ యాసిడ్. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ తర్వాత చూద్దాం. ఇక్కడ సో ఇక్కడ 3 నుంచేసి ఈ నెంబర్ 6 వరకు ఉన్నదంటే మనకి ఏమవుతుందంటే వీక్ యాసిడ్. 7 అనేదేమో న్యూట్రల్, నైదర్ యాసిడిక్ నార్ బేసిక్. ఆ తర్వాత 8 నుంచి ఈ 11 వరకు ఉన్న ఏమో మనకి ఏ కలర్ కింద వస్తాయి అంటే కనుక జనరల్గా అవి వీక్ బేసిస్ కింద వస్తాయి. ఆ తర్వాత లాస్ట్ 3 ఏమో స్ట్రాంగ్ ఆల్కలీ. ఆల్కలీ అంటే ఏంటి? బేస్ అన్న ఆల్కలీ అన్న ఒకటేనా అంటే అట్మోస్ట్ ఈక్వల్గానే ఉంటాయి, కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటాయి. ఏ బేసిస్ అయితే వాటర్లో డిజాల్వ్ అవుతూ ఉంటాయో వాటిని ఆల్కలీస్ అని చెప్పేసి అంటారు. ద బేసెస్ విచ్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ యాజ్ ఆల్కలీస్. అన్ని బేసెస్ వాటర్లో డిజాల్వ్ కావు, కొన్నే డిజాల్వ్ అవుతాయి, వాటిని మనం ఆల్కలీ అని చెప్పేసి అనుకుంటాం. ఆ ఆల్కలీస్ని మనం pH స్కేల్లో కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ నుంచి రైట్కి వస్తూ ఉన్నప్పుడు, లెఫ్ట్ నుంచి రైట్కి వస్తూ ఉంటే కనుక యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. అదే న్యూట్రల్ నుంచేసి రైట్కి వెళ్తూ ఉంటే బేస్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత యూనివర్సల్ ఇండికేటర్లో మీకు మేజర్గా ఇచ్చేటువంటి కలర్స్ 3 కలర్స్ ఉంటాయి. నెంబర్ 1 రెడ్ కలర్ అడుగుతారు, నెంబర్ 2 గ్రీన్, డార్క్ గ్రీన్ అడుగుతారు, బ్లాక్ అడుగుతారు. ఈ 3 కలర్సే ఉంటాయి. ఈ 3 కలర్స్ గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 ఎప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా అడిగేది రెడ్ కలరే అడుగుతుంటారు యూనివర్సల్ ఇండికేటర్లో. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ కలర్స్ చూడండి. ఇక్కడ 0, 1, 2 ఏ కలర్ ఉంది? రెడ్ కలర్ ఉంది. ఆ తర్వాత థర్డ్ ఏముంది? ఆరెంజ్ కలర్ ఉంది. ఫోర్త్ ఏముంది అంటే ప్యారెట్ గ్రీన్ ఉంది. ఆ తర్వాత ఫిఫ్త్ ఏముంది? ఆ తర్వాత పేల్ గ్రీన్ ఉంది. సిక్స్త్ ఏమో గ్రీన్ ఉంది. సెవెంత్ ఏమో డార్క్ గ్రీన్. అదొకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఆ తర్వాత మిగిలినన్నీ కూడా మోడరేట్ గ్రీన్స్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే దీంతో కంపేర్ చేసుకుంటే దీని గ్రీన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, చివరికి వచ్చేటప్పుడు బ్లాక్ బాగా థిక్గా ఉంటుంది. సో మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఈ ఎగ్జామ్స్లో మిమ్మల్ని ఎలా అడుగుతారు? చాలా సింపుల్గాను, ఇది చాలా ఈజీగా వస్తూ ఉంటుంది. ఎట్లా అడుగుతారు అంటే కనుక మీకు ఎట్లా అడగవచ్చు క్వశ్చన్. ఆ తర్వాత A7, B1, C14 అండ్ D ఏం తీసుకుందాం? సో 2 తీసుకుందాం. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత వీటిని ఏమడతారంటే వీటిల్లో స్ట్రాంగ్ గ్యాస్, ఇదే క్వశ్చన్ ఇది ఇచ్చారంటే కనుక మీకు చాలా ఈజీగా అయిపోతుంది. దీంట్లో యాసిడ్ ఏది అని చెప్పేసి అంటారు. యాసిడ్ అంటే మనం ఏం తీసుకుంటాం దీంట్లో? అప్పుడు యాసిడ్ ఏది, బేస్ ఏది, న్యూట్రల్ ఏది అన్నప్పుడు మనం ఈజీగా ఎలా చెప్పొచ్చు అంటే కనుక న్యూట్రల్ మనకి ఈజీగా తెలిసిపోతుంది. 7 ఈజ్ న్యూట్రల్. మరి యాసిడ్ ఎట్లా తెలుస్తుంది? యాసిడ్ ఎలా తెలుస్తుంది అంటే కనుక మనకి దాంట్లో ఉన్నటువంటి pH వాల్యూస్ 7 కన్నా తక్కువగా ఉండే, వాటిల్లో తక్కువగా ఉంటే
బాగా తక్కువగా ఉంటే దాన్ని స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్పేసి అనుకుంటాం. వాటిలో బాగా తక్కువ ఏది ఉంది, బీకి బాగా తక్కువ ఉంది. సో బి అనేది స్ట్రాంగ్ యాసిడ్ కింద వస్తుంది. ఆ తర్వాత బేస్ ఏమవుతుంది, అది స్ట్రాంగ్ ఆఫ్టర్ నెక్స్ట్ ఏమవుతుంది, అప్పుడు మనకి 2 వస్తుంది. సో మనం ఈ విధంగా రాసుకున్న తర్వాత దీన్ని ఆర్డర్ ఆఫ్ క్రెడిట్ ఎలా రాసుకోవచ్చు అంటే దాన్ని బి ఆ తర్వాత డి రాసుకుంటాం. ఆ తర్వాత ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు మనకి బేస్ ఏదో రాయాలి. దాంట్లో మనకి న్యూట్రల్ ఏమొస్తుంది, ఆ తర్వాత ఏ అనేది న్యూట్రల్ వస్తుంది, ఆ తర్వాత స్ట్రాంగ్ బేస్ ఏమో సి వస్తుంది. ఈ విధంగా మనం తీసుకుంటాం. ఓకే, ఈ విధంగా మనకి అరేంజ్మెంట్ కూడా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా మీరు స్కోర్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కోసారి క్వశ్చన్స్ ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ డి బదులుగా 2 బదులుగా ఒకవేళ 10 ఇచ్చారనుకోండి, అప్పుడు మనము ఈ ఆర్డర్ ఎలా రాయాలో చూద్దాం ఒకసారి. సో మొట్టమొదట వీటిని ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ స్ట్రెంగ్స్ అన్నారనుకోండి. అంటే ఆ ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే కనుక మనము ఎక్కడి నుంచి రాసుకోవాలి, ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే లోవర్ వాల్యూ నుంచి అప్పర్ వాల్యూ. సో మొట్టమొదట ఇక్కడ న్యూట్రల్ అనేది పక్కన పెట్టండి. దీంట్లో మనకి యాసిడ్ ఒకటే ఉంది, అందువల్ల మనకి బి అని చెప్పేసి ఒకటి రాసుకుందాం, యాసిడ్ ఒకటే ఉంది కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఈ కంపారిజన్ తీసుకున్నప్పుడు యాసిడ్ బేస్ వేరే రాసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఈ రెండు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత ఏ అనేది న్యూట్రల్గా ఉంటుంది, సో దాన్ని న్యూట్రల్ అని చెప్పేసి తీసుకుందాం. మరి ఇక్కడ సీను డీలో తీసుకున్నప్పుడు మనకి ఏది మనం ఏమడుగుతున్నారు, ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే కనుక మనం ఏం రాసుకోవాలి, లోవర్ వాల్యూ తక్కువ రాసుకోవాలి. అంటే స్ట్రెంగ్త్ పరంగా మనకి ఏ తక్కువగా ఉంటుంది బేసిస్లో తీసుకుంటే కనుక అది డీనే కదా, ఎందుకంటే డి వీక్ బేస్. ఆ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ స్ట్రాంగ్ యాసిడ్ ఏమవుతుంది, ఆ తర్వాత సి అవుతుంది. ఈ విధంగా మనం రాసుకుంటాం. సో మీకు ఇచ్చినటువంటి ఇక్కడ చూడండి డి ఎందుకు రాసాము ముందు అంటే కనుక ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే లోవర్ వాల్యూ ముందు ఉండాలి, ఆ తర్వాత హయ్యర్ వాల్యూ తర్వాత ఉండాలి. అందువల్ల ఇక్కడ లోవర్ అది వీక్ యాసిడ్ కదా, ఆ తర్వాత ఇది స్ట్రాంగ్ యాసిడ్ కదా, అందువల్ల ఇది వీక్ బేస్, ఆ తర్వాత ఇదేమో స్ట్రాంగ్ బేస్. వీక్ నుంచి హయ్యర్కి వెళ్తూ ఉంటాం, అందువల్ల డి నుంచేసి ఆ తర్వాత సి అని చెప్పేసి రాసుకుంటాం. ఈ విధంగా మీకు ఏంటంటే క్వశ్చన్లో ఏబిసిడి అని ఇస్తారు, వాటిలో వాల్యూస్ ఇస్తారు, వాటిలో స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్పేసి ఇది అడుగుతారు. ఒకసారి చాలా ఫ్రీక్వెంట్గా అడిగినటువంటి ఒక క్వశ్చన్ ఇది ఏంటంటే దాదాపు మీకు 1 మార్క్లో రావచ్చు, 2 మార్కులు రావచ్చు, హాఫ్ మార్క్లో రాదు, 4 మార్క్స్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ పిహెచ్ స్కేల్ అనేది ఖచ్చితంగా వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. ఒకసారి ఒక క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చారు, చాలాసార్లు ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు, దగ్గర ఒక 25-30 టైమ్స్ అడిగారు ఈ క్వశ్చన్. చూడండి, ఇఫ్ పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 దట్ యూనివర్సల్ ఇండికేటర్ దట్ కెమికల్ లైక్లీ టు బి విచ్ కలర్. పిహెచ్ కనుక 1 ఉంటే యూనివర్సల్ ఇండికేటర్లో ఆ పిహెచ్ వాల్యూ ఏ కలర్లో ఉంటుంది అని చెప్పేసి అడిగారు. పిహెచ్ 1 అంటే కనుక అది స్ట్రాంగ్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్కి ఏ కలర్ ఉంటుందని చెప్పేసి అనుకుందాం. చూడండి, ఫస్ట్ రెడ్ కలర్. సో యూనివర్సల్ ఇండికేటర్ ఏ కలర్ ఉంటుందో రెడ్ కలర్, చాలా ఇంపార్టెంట్. యూనివర్సల్ ఇండికేటర్ ఏ కలర్ ఉంది, పిహెచ్ 1 అంటే రెడ్ కలర్. సో ఇంకోటి ఇప్పుడు పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు 7 అయితే కనుక వాట్ కలర్ కెన్ ఇట్ బీ ఇన్ అ యూనివర్సల్ ఇండికేటర్. పిహెచ్ 7 ఉంటే అదే కలర్ అన్నట్టు, అది గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్లో మనం తీసుకుంటాం. ఒకవేళ స్ట్రాంగ్ బేసెస్కి ఏ కలర్ ఉంటుంది అని చెప్పేసి అన్నప్పుడు మనం ఏం తీసుకుంటాం, బ్లాక్ కలర్ తీసుకుంటాం. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఈ లెసన్లో నుంచేసి మీకు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఇవే ఉంటాయి అండ్ 110% ఇవే ఉండటానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అందువల్ల మీరు ఒకసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఒకసారి చూసి ఓన్గా నోట్స్ రాసుకోండి, అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ సెషన్లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్, హాఫ్ మార్క్ క్వశ్చన్స్ ఉన్నటువంటి వీడియోని మనం నెక్స్ట్ అప్లోడ్ చేద్దాం. ఇక్కడ మీరు ఎస్ఏ క్వశ్చన్స్ బాగా ప్రయారిటీ ఇవ్వండి, దాంతోపాటుగా 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ప్రయారిటీ ఇవ్వండి. అండ్ సో అప్పుడు మీకు ఏంటంటే 10 పాయింట్స్ రావడం అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ helpful for you. Please support me, Nana. Wish you all the best.